నమస్కారం సార్. అందరికీ నమస్కారం అండి. నమస్తే మూర్తి గారు. ఈరోజు 9వ తేదీ ఆగస్టు నెల 2026 ఆదివారం. జ్ఞానజ్యోతి జేకే స్టడీ సెంటర్ విశాఖపట్నం నుంచి ఈరోజు మనం ఈ సమావేశం జరుపుకుంటున్నాం. కిందటిసారి మనం జ్ఞానము అజ్ఞానం అనే విషయం గురించి చర్చించుకున్నాము. అయితే ఈసారి కళాత్మక జీవితం అనేటువంటి విషయం చర్చించుకోబోతున్నాం. ఇది జీవించే కళ పుస్తకం నుంచి 26వ చాప్టర్లో ఉంది. ఈరోజు డిస్కస్ చేయబోతున్న ఈ విషయం కూడా నిజంగా ఇప్పుడు ఎలా ఉన్నాం అనేటువంటి విషయాన్ని చూపిస్తుంది. అలాగే ఏది నిజమైన కళ, ఏది నిజమైన సౌందర్యవంతమైన జీవితం, ఏది సరికొత్త జీవితం, ఏది స్వేచ్ఛాయుత జీవితం అనే విషయాన్ని కూడా మన ముందు మనం డిస్కస్ చేయబోతున్నాము. చేత ఇది అందరూ పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి. అయితే కళాత్మక జీవితం ఏది దాన్ని తెలుసుకునే ముందు, దాని గురించి కనుగొనడానికి సిద్ధపడే ముందు మనం కళలేని కళకాని జీవితం ప్రస్తుతం ఎలాగా జరుగుతుందో, సమాజంలో దాదాపు మానవులందరూ కూడా ఇదే జీవితం జీవిస్తూ ఉన్నారు కదా, ఆ జీవితం గురించి కొంచెం మనం చూడాలి. అంటే ప్రస్తుత జీవితాన్ని గమనించాలన్నమాట. అయితే ఇప్పుడు చూడండి, ఇష్టానుసారం జీవించే జీవితం తప్పకుండా స్వేచ్ఛాయుత జీవితం కాదు. దాని కళాత్మక జీవితం అని పిలవలేము. అంటే అక్కడ విశృంఖలత్వం ఉంది. అంటే తనకి ఏం తోస్తే అది చేసేయటమే. ఇందులో కోరికలే ప్రధానంగా వాటిలో ఎలా కొట్టుకుపోతున్నారు. క్షణికావేశాలు వచ్చినప్పుడు వ్యవహరించే ఉద్రేక స్వభావం, ఆ స్వభావంలో కొట్టుకుపోవడం, ఆచారాల్లో నమ్మకాల్లో కూరుకుపోయి విచక్షణ జ్ఞానం పోగొట్టుకున్నాం అన్నమాట చాలా మందిని. ఎందరో అలా యాంత్రికంగా కొన్ని నమ్మకాలు, కొన్ని ఆచారాలు, కొన్ని పూజలు, కొన్ని సాంప్రదాయాలు, తర్వాత కొన్ని మత సిద్ధాంతాలు, ఇంకా ఇప్పుడు యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో చూస్తే రకరకాల పూజలు, రకరకాల నమ్మకాలు, రకరకాల విధానాలు, ఇవన్నీ వింటుంటే ఒక ఉన్మాద అవస్థలాగా ఉంది. నిజంగా అది పిచ్చే. ఎందుకంటే ఆ పిచ్చిని ఎక్కువ చేస్తుంది. అదే 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 చూస్తున్నారు వీళ్ళు అందరూ. దాన్ని లైక్ చేయాలట. ఇలా ఎలా ఉంటుందంటే అది విస్తృతమైనటువంటి కండిషనింగ్లోకి తీసుకొని వెళ్ళిపోతుంది. ఇప్పుడు అది చూసిన వాళ్ళు లావ్ అయిపోతున్నారు. అంచేత దాంట్లో కూడా వెళ్ళి అసలు కామన్ సెన్స్ అనేది, విచక్షణ జ్ఞానం అనేది దూరమైన వాడు ఎందరో జీవిస్తున్నారు. నిజంగా ఇలా జీవిస్తే అది
ఒక కళావిహీనమైన జీవితమే అవుతుంది, కానీ కళాత్మక జీవితం ఎలా అవుతుంది? మరి ఇటువంటి జీవితంలో అల్ప సంతోషాలు, క్షణికానందాలు, ఆశాభంగాలు, నిరాశ, నిస్పృహ, స్వార్థపరత్వం, భయం, కోపం, క్రౌర్యం, వైలెన్స్, దుఃఖం, ఇంకా చెప్పనక్కర్లేదు. ఇవన్నీ ఉన్నప్పుడు అశాంతి, ఇది తప్ప ఏముంటుంది? అంచేత అదే కోపం, అదే భయం, అదే ఆందోళన, అదే నిస్పృహ, అదే నిరాశ, అదే వైలెన్స్. ఇంట్లో పోరు, వీధిలో పోరు. ఇంటికి వచ్చినా ఏదో కుటుంబ తగాదాలు, భార్యాభర్తల ఈచురాకులు, ఏవో ఒక విషయాలు, మనస్తాపం, దాని గురించి సమస్య, అది పెద్ద సమస్యగా ఆలోచించడం, దాని నుంచి ఎలా బయటపడాలో తెలియక సతమతం అవడం, నిద్రలేని రాత్రులు. ఎంత ఘోరంగా ఉంది పరిస్థితి! ఇది మనం గమనించవచ్చు. అయితే ఇప్పుడు ఎందుకు ఇలా జరుగుతుంది, దీని గురించి ఏం చేయాలి అని కొంచెం మనం ఆలోచించవలసిందనమాట. దీనికి అంతటికీ మూల బిందువు ఏది? మూలంగా ఉన్నది ఏది? దీనికి అంతటికీ కారణమైనది ఏది? ఆ మూలంపై ఒక అంటే ఆ మూలం ఏంటి అంటే నేను అనే కేంద్ర బిందువు, నేను అనే కేంద్రం. ఆ కేంద్రంపై ఒక సమగ్రమైన అవగాహన లేకపోయినట్లయితే, అలా లేనంత కాలం, అవగాహన కలగనంత కాలం జీవితంలో ఆవేదనలు, ఆక్రందనలు, అక్షేమం ఇలా అలమటించకుండా ఉండదు. అలమటించడం తప్పదన్నమాట ఎవరికైనా. అంచేత ఇక్కడ మనం అనేకసార్లు చెప్పుకున్నాము, ఒక వృక్షం ఉందంటే దాని యొక్క కొమ్మలు, ఆకులు నరకడం వల్ల మళ్ళీ అవి చిగురిస్తాయి. మనం చేసే పని ఏంటి అంటే ఇక్కడ అక్కడ అక్కడ మార్పులు తెచ్చుకొని ఏదో సముదాయించుకొని సరిపెట్టుకొని సమర్థించుకొని జీవితాన్ని అదుపులో పెట్టుకొని పారిపోయి ఏదో రకంగా మనశ్శాంతి కోసం ఒక ప్రయత్నం చేయటం. ఇది చాలామంది బహుళ జనానీకం చేస్తున్న పని అన్నమాట. అయితే అది కాదు కదా చేయవలసింది. ఆ చెట్టు ఉండకూడదు అంటే చెట్టు యొక్క మూల వేరు నరకాలి, ఆ మూల వేరు తెగి పడాలి. అప్పుడు మాత్రమే ఆ చెట్టు నిర్జీవం అవుతుంది. అంతవరకు అది చిగురేస్తుంది, కొమ్మలేస్తుంది. కాబట్టి ఆ మహావృక్షం యొక్క మూల వేరు ఏది అని మనం చూస్తే, ఈ నేను అనేది ఎప్పటి నుంచో పెరుగుతుంది. అజ్ఞానం అనేది పెరుగుతున్నది, ఒక కాల నిర్ణయం లేదు. ఎప్పటి నుంచో పెరుగుతుంది అజ్ఞానం. సో అందుకని ఇప్పుడు ఆ నేను అనేటువంటిది మనలో ఎలా ఏర్పడి ఎలా ప్రభావితం చేస్తుంది? ఆ నేను అనేది నిజంగా ఉందా, లేకపోతే కల్పితమా? ఆలోచన యొక్క కల్పితమా? ఇంకా ఆలోచనలు వేరు, నేను వేరా? నా ఆలోచనలు అంటున్నాను నేను, నన్ను బాధిస్తున్నాయి అంటున్నాను. నా ఆలోచనలు చాలా అత్యంత ఘోరంగా నన్ను నిద్ర పట్టనీయకుండా రాత్రులు చేస్తున్నాయి. పుంఖానుగా విపరీతంగా ఆలోచనలు వస్తున్నాయి. దేన్ని అదుపు చేయలేకపోతున్నాను అంటున్నాను. నాకు ఆలోచనలు వస్తున్నాయా, లేకపోతే నేనే ఆలోచనలా? ఇలాంటి ప్రశ్నలన్నింటినీ మనం వేసుకోవాలన్నమాట అన్వేషణ గురించి. ఎందుకంటే
మనకి నిజంగా నమ్మడం, దేన్నైనా తలలూపటం అలవాటైపోయింది. అందువల్ల ఎవరు ఏది చెప్పినా టీవీలో గానీ, లేదా అంటే మీడియాలో గానీ, ఎక్కడ ఏది చెప్పినా కూడా, లేకపోతే స్నేహితులు గానీ, లేకపోతే ఛాందసులు గానీ, ఎవరో పెద్దవారు గానీ, గురువులు గానీ చెప్పిందంతటికీ మనం తలూపుతున్నామే గానీ, నిజంగా అది అంగీకరించడం అనేటువంటిది ఒక మర్యాదగా భావిస్తున్నామో, లేదా అంగీకరించకపోతే ఎలాగా అనిపిస్తుందో, లేతే ఏమనిపిస్తుందో తెలీదు గానీ, దాన్ని అలాగ అంగీకరిస్తూ తరతరాలుగా మనం ఒక ఆచారాలు, నమ్మకాలు, విశ్వాసాలు వీటిలో కూరుకుపోయి పూర్తిగా నిబద్ధతకి లోనయ్యామనమాట. అంచేత ఆ నేను అనే పరిధిలో ఏముందంటే, ఆ గతం, ఆ గతం నుంచి మనం వర్క్ చేస్తున్నాం. గత అనుభవాలు నాకేమున్నాయో, గతంలో నేనేం నేర్చుకున్నాను, గతంలో నేనేది విన్నాను, గతంలో నేనేది చదివాను, నా జీవితంలో గత గతంలో ఏమి జరిగిందో, ఇవన్నీ ఇతరుల జీవితాల నుంచి నాకొచ్చిన గాయాలేంటో, సుఖాలేంటో, నాకొచ్చిన అవమానాలేంటో, ఇలాగా నేను జీవించిన ఒక 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, 60 ఏళ్ళు, 70 ఏళ్ళు ఎంత జీవితం జీవిస్తే అంత ఎక్కువగా పోగు చేసుకొని ఘనీభవించింది. ఈ గత జ్ఞానం లోపట పూర్తిగా వెళ్ళిపోయి ఒక పెద్ద భారంగా తయారైన ఒక బండరాయిలాగా కూర్చుంది లోపట. అది దినదినం పెరుగుతుందన్నమాట. సో, అందువల్ల మనము ఈ గతం అంతటిని మోస్తూ వెళ్తున్నాం. సో, అయితే మొత్తం అన్నీ వదిలి వెళ్ళిపోవాలా అని ఒకరికి అనిపించి విసుగొచ్చి కొంతమంది సన్యాసులుగా వెళ్ళిపోయారు. కొంతమంది విరక్తి చెంది వాళ్ళు కూడా ఏదో ఆశ్రమానికో, మఠానికో చెందిన వారు అయిపోయారు. కొంతమంది సూయిసైడ్ చేసుకున్నారు. కొంతమంది పిచ్చాసుపత్రిలో జాయిన్ అయ్యారు, లేదా సైకాట్రీ మందులు తీసుకుంటున్నారు ఈరోజు. అందువల్ల ఎందుకు ఇదంతా జరుగుతుంది అని మనం చూస్తే, ఇలా పారిపోవలసిన అవసరం ఏంటి? పారిపోతే శరీరం ఎక్కడికైనా వెళ్ళిపోద్ది. మరి శరీరం వెళ్ళిపోతే పోయిందా? దాంతో మనస్సు రాదా? అడవిలోకి వెళ్ళినా మనస్సు నీతోనే ఉంది. ఒక గుహలో కూర్చున్నా ఆ మనస్సు నీతోనే ఉంది. ఇంట్లో ఉన్నా నీతోనే ఉంది. బజార్లో నీతోనే ఉంది. సమాజంలో నీతోనే ఉంది. ఒంటరిగా ఉంటే నీతోనే ఉంది. కాబట్టి ఆ మనస్సును వదిలి ఎక్కడికి పారిపోతారు? సో, పారిపోవడానికి వీలే లేదు. కానీ మనిషి పారిపోదామని ప్రయత్నం చేస్తున్నాడు. సత్యం ఏంటి అంటే, దేర్ ఇస్ నో ఎస్కేప్. ఇది తెలుస్తుంది తర్వాత. ఎక్కడికి వెళ్ళినా అదే చింతన వస్తున్నప్పుడు ఏమనుకుంటాడు? తెలుస్తుంది. ఏం తెలుస్తుంది? దేర్ ఇస్ నో ఎస్కేప్ ఫ్రమ్ ద వాట్ ఈస్. ఉన్న దాని నుంచి తప్పించుకోవడం అనేది లేదు. అందువల్ల జీవితంలో ఒక ముఖ్య విషయం గమనించాలి. అన్నిటికీ స్థానం ఉంది. మనం చూడబోతున్నాం ఇదంతా. అన్నిటికీ స్థానం ఉంది. ధనానికి, సెక్స్‌కి, బాంధవ్యానికి, సమాజంలో మనము వ్యవహరించడానికి, ప్రకృతి, మన చుట్టూ ఉండే వస్తువులు, ఉద్యోగ వ్యాపారాలు, ఇవన్నీ మొదలైనవన్నీ కూడా మనకి తెలిసిన వాటి చుట్టూ ఏమైతే ఉందో మనకు తెలిసిన పరిధిలో, ఈ అన్నిటిలో ప్రతి విషయానికి కూడా ఒక స్థానం ఉంది. అయితే దేనికి ఇవ్వవలసిన స్థానం, దేనికి ఎంత స్థానం ఇవ్వాలో అంత స్థానం ఇచ్చి జీవిస్తున్నామా? ఎంత ఇవ్వాలో అంతే ఇవ్వాలి కదా! లేనట్లయితే జీవితం అస్తవ్యస్తం అవుతుంది. ఇప్పుడు
శిరస్సు ఉండే స్థానం ఉంది. కింద పాదాలు ఉండే స్థానం ఉంది. శిరస్సు ఉండే స్థానం శిరస్సు ఆ పైన శరీరం పైన ఉండాలి. పాదాలు అట్టడుగున ఉండాలి. అప్పుడే ఆ మనిషి తిరుగాడగలడు. ఆ మనసు సంచరించగలడు ఆ మనిషి. అయితే ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈ శిరస్థానం అనేది మనం అంటే అత్యున్నతంగా ఆలోచించి, కళ్ళతో చూసి, వేదాలతో మాట్లాడి, చెవులతో విని, అన్ని ప్రధానమైన కార్యాలు నిర్వహించే శిరస్సు స్థానాన్ని మనం పాదాల చెంతకు చేర్చాము. పాదాలు శిరస్సు దగ్గరికి వచ్చాయి. అప్పుడు మనిషి ఎలా సంచరిస్తాడు అంటే ఆ ప్రధానమైన శిరస్థానం అంటే ఏంటి? అసలు ప్రధానమైన శిరస్థానం దానికి ఒక ప్రాధాన్యత ఉంది. అది అన్నిటికంట శీర్ష భాగంలో పై భాగంలో ఉండాలి. లేదా అంటే జీవితం అస్తవ్యస్తం అవుతుంది అనే శరీర నిర్మాణం జరిగింది. అలాగే మనసు కూడా ఒక స్థిరస్థానం ఒకటి ఉంది మనసుకు కూడా. అయితే మనసుకున్న ప్రధానమైన ఆ స్థిరస్థానం ఏది? తనపై తనకి అవగాహన కలగటానికి పరిశీలించవలసిన నేను అనే కేంద్రం అక్కడ పరిశీలించాలి. ఇది అప్పుడు మనకి దాని సరైన స్థానం ఇచ్చినట్టు. మనసులో పోతున్న మెదడులో పోతున్న ఆలోచనల్ని నియంత్రణ కానీ ఏదీ లేకుండా దాని మంచి చెడ్డలు అనవసరాల విషయం ప్రస్తావించకుండా అది ఎలా ఉంటే అలా ఏది వస్తే దాన్ని చూస్తూ దాన్ని గమనిస్తూ ఉండటం అనేది జరిగినప్పుడు అప్పుడు మనం శిరస్థానానికి ప్రాధాన్యత ఇచ్చినట్టు. ఎందుకంటే ఈ అహంకార కేంద్రం అనేది బయటపడితేనే ఒకరు కళాత్మక జీవితంలో అడుగు పెట్టగలుగుతారు. అంతవరకు అడుగు పెట్టడం అవ్వదు. అంటే నిజంగా అన్ని కళలతో వెళ్ళి విదిసే ఒక మహత్తరమైన తేజవంతమైన సరికొత్త జీవితం ఒకటి సిద్ధంగా ఉంది. అయితే ఆ సిద్ధంగా ఉన్నటువంటి ఆ జీవితం కట్టుకునేది కాదు, నిర్మించడానికి పూనుకునేది కాదు, కాలం పట్టేది కాదు, కాలంలో పెరిగేది కాదు, కాలంలో మనం తీర్చిదిద్దేది కాదు. అది ఆల్రెడీ సిద్ధంగా ఉంది. అయితే అది తన్ను తాను వ్యక్తం చేసుకోవడానికి వీలు లేకుండా నేను అనేటువంటిది ఒకటి తయారైంది. ఎందుకంటే ఇంద్రియాలు ఉన్నాయి కదా, ఈ ఇంద్రియాలన్నీ ఇంద్రియజన్య జ్ఞానం ఉంది దానికి, ప్రతి ఇంద్రియానికి. ఆ ఇంద్రియజన్య జ్ఞానంతో ప్రతిదీ ఏమవుతుంది? కళ్ళు చూస్తాయి, నోరు రుచి చూస్తుంది, చెవులు వింటాయి, ముక్కు వాసన తెలుస్తుంది, శరీరం స్పర్శ తెలుస్తుంది. ఇలా ఇంద్రియాలన్నీ పంచేంద్రియాలు తప్పకుండా ఒక్కొక్క ఇంద్రియం ఒక్కొక్క అనుభూతినిస్తుంది, సెన్సేషన్ ఇస్తుంది. ఈ సెన్సేషన్స్ అనుభవిస్తే ప్రమాదమని ఒక కఠినమైన శిక్షణ ఇస్తారు కొన్ని స్కూల్స్ ఆఫ్ థాట్స్. అందమైన దాన్ని చూడకూడదు, అతి రుచికరమైన దాన్ని మళ్ళీ తినకూడదు, ఆకులు అలము తినాలి, ఆ తర్వాత మంచి వస్త్రధారణ చేసుకోకూడదు, గోచి కట్టుకోవాలి, లేదా అంటే ఒక రంగు వస్త్రాన్ని ధరించాలి. ఇలాగా సింప్లిసిటీ ఇది
అలాంటి జీవితం జీవిస్తే అప్పుడు నేను అనేది బాగా ఆ, అది పెరగదు, ఒబేస్ అవ్వదు అని చెప్తారు. అది క్షణక్షణం క్షీణిస్తుందని. అవుతుందా? అంచేత తలలు బోడులైనంత మాత్రాన తలపులు బోడులా అనే ఒక సామెత ఉంది. అవి ఉన్నాయి ఎప్పుడు. అన్నిటి మీద ఉంటుంది ముసలైన. అది ఎక్కడికి పోతుంది? అంచేత మనం ఏం చేయాలంటే ప్రస్తుతం అనేది వదులుకోవడం అంటే ఆ, జీవితంలో ఉండే అన్నీ వదులుకొని వెళ్ళిపోతే దైవం దొరకదు. దైవం దొరకాలి, నేను పోవాలి, నిజంగా ఆత్మానుభూతి కలగాలి, లేదా భగవంతుడు ఎవరో తెలుసుకోవాలి అని హిమాలయ పర్వతాలకు వెళ్ళిపోతే దొరుకుతాడా దేవుడు? లేకపోతే ఆ, గుడి చుట్టూ తిరిగితే దేవుతాడా? లేదంటే ధ్యానాలు చేస్తే ఒక ప్రక్రియతో దొరుకుతాడా? సో ఏం చేయాలి ఇక్కడ? అంచేత ఇక్కడ కావాల్సింది ఏంటి అంటే ఈ కేంద్రం నుంచి బయటపడాలి. ఎందుకంటే ఈ సెన్సేషన్తో ఊరుకోకుండా మనసు ఏం చేస్తుందంటే ఆహా ఎంత సుఖంగా ఉంది అని అనుభూతి అని ఒక వ్యాఖ్యానం చేస్తుంది. అక్కడ తయారైంది నేను. అది మళ్ళీ అనుభూతి పొందాలి అనేది నేను. ఇది ఎంత దుఃఖకరంగా ఉంది, దీని జోలికి మళ్ళీ పోకూడదు అంటున్నది నేను. కాబట్టి ఎప్పుడు ఆ సుఖానుభూతి కోసం ఒక వెంపర్లాట, కొన్నిటిని అవాయిడ్ చేయడానికి చేసే ప్రయత్నం, ఈ రెండిటితో రెండు ప్రయత్నాలే. ఈ ప్రయత్నాలతో జీవితం ఏమవుతుంది? సంఘర్షణాత్మకమైంది. ఈ సంఘర్షణాత్మక జీవితంలో ఒకరు కొట్టుకుపోతున్నప్పుడు అది మనిషి నిర్వీర్యమవుతాడు. కాబట్టి అతనికి సరిగ్గా చూసే శక్తి కూడా కోల్పోతాడనమాట. అందుకని ఈ అహంకార కేంద్రం నుంచి బయటపడాలంటే ఎప్పటికప్పుడు ఆ సమయంలో, ఆ క్షణంలో తన ఆలోచన తీరు తెన్నులు ఎలా ఉన్నాయి, ఆలోచన యొక్క కదలిక ఎలా ఉంది, దాని ప్రతిస్పందనలు, రియాక్షన్స్ అంటే ఎవరైనా పొగిడినప్పుడు ఎలా రియాక్ట్ అవుతుంది, ఎవరైనా నిందిస్తే ఎలా రియాక్ట్ అవుతుంది, వింటున్నప్పుడు ఎవరైనా ఎలా రియాక్ట్ అవుతుంది, మాట్లాడేటప్పుడు ఎలా రియాక్ట్ అయ్యి స్వరం మారిపోతుంది, భావోద్వేగాలు ఎలా వెళ్తున్నాయి, ఇవన్నీ గమనించాలి. తీర్పులు ఇస్తున్నామా ప్రతిదానికి, ఏ భావానికైనా? ఇక్కడ ఇది ఇలాగే చేయాలి, ఇలా చేయకూడదు, అలా చేయాలి, అలాగే చేయాలి అంటూ ఫైనల్గా జడ్జిమెంట్ ఇస్తున్నాము. ఇతను ఇదే, అతను అదే, నేను ఇదే అని మనం జడ్జిమెంట్స్ ఇస్తున్నాము. అది కూడా చూడాలి. అంచేత ఈ ఎలాగైతే ఈ మంచి చెడ్డలు విచారణ చేయకుండా దాంట్లో పూర్వం అన్ని విచారణ చేయాలంటారు. ఇది మంచిది, ఇది చెడ్డది అని. అదే వివేకం అంటారు. సో ఆ విచారణ చేయటంలో ఇది మంచిది, ఇది చెడ్డది అని మీకు మంచిది అనిపించేది నాకు చెడ్డది అవ్వచ్చు, నాకు చెడ్డది అనిపించేది మీకు మంచిది అవ్వచ్చు. కాబట్టి ఒక్కొక్కరి విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ బట్టి, ఇష్టాలను బట్టి, తర్వాత వాళ్ళ తాలూకా అభిప్రాయాలను బట్టి వాళ్ళు ఇది మంచి చెడ్డ అని విచక్షణ జ్ఞానంతో దాన్ని నిజంగా విశ్లేషించి వివరణలోకి వెళ్ళి చేస్తే అప్పుడు బయటపడటం చాలా కష్టం. ఎందుకంటే అక్కడే ఆగిపోతారు. లోపల బయట కూడా ఏది ఉందో దాన్ని యథాతథంగా శ్రద్ధావంతమైనటువంటి ఒక చూపుతో, ఒక శుద్ధ గమనం అంటే పరిశుద్ధమైన ఒక దృష్టి, అంటే అక్కడ ఏ తీర్పు లేదు, ఏ ఇష్టం లేదు, ఏ అయిష్టం లేదు, ఏ ఎంపిక లేదు, ఏ విశ్లేషణ లేదు, ఏ విమర్శన లేదు, ఏ జడ్జిమెంట్ లేదు. కానీ ఏది ఉంటో దాన్ని అలాగే చూడడం, దీన్ని
శుద్ధ గమనం అంటాం. అలా చూసినప్పుడు ఏమవుతుందంటే ఒక ఇన్సైట్ వస్తుంది. అంటే ఒక నిశ్శబ్దం వస్తుంది. ఆ నిశ్శబ్దంలో నుంచి ఒక ఇన్సైట్, ఆ నిశ్శబ్దంలో అలాగే నిలబడితే ఒక అంతరుద్బోధ వస్తుంది. దాన్ని ఇన్సైట్ అంటాం. ఈ అంతరుద్బోధ కలిగినప్పుడు తనపై తనకి అంటే తనపై తనకి ఒక అవగాహన తప్పకుండా కలిగి తీరుతుందనమాట. అంటే ఈ నేను అనేది ఏంటి? అది ఆలోచనామయమా? లేకపోతే నిజంగా ఉందా? ఆలోచనలతోనే వచ్చి ఆలోచనలను పోతుందా? ఆలోచనే దాని స్వభావమా? ఆలోచనకి నేనుకి ఏమైనా తేడా ఉందా లేదా? ఇయన్నీ బయటపడిపోతాయి ఈ ఇన్సైట్‌లో. అప్పుడు ఒక పూర్ణ అవగాహన సంభవిస్తుందన్నమాట. అప్పుడు నేనుకు ఆవల బయట అవతల బియాండ్ ది ఐ అది తనకు తాను వ్యక్తమవుతుంది. తనకు తానుగానే సంభవిస్తుంది. అంతవరకు అది అవ్యక్తంగానే ఉంది. అవ్యక్తంగానే ఉంది. ఇది జరిగినప్పుడు ఒక నిత్య నూతన జీవితం ఆవిష్కరించబడుతుంది. ఎందుకంటే ఇంకొక విషయం ఏంటి అంటే ఇక్కడ నేను అనేది ఒక అహంకార కేంద్రం గాను, ఆత్మ అనేది అత్యంత ఉన్నతమైన ఒక భగవద్ అంశగాను, పవిత్రమైనది గాను చిత్రించడం కాదు ఈ విషయం. నిజం ఏంటి అంటే యాక్చువల్‌గా ఒక సూర్యరశ్మి ముందు నిలబడితే తూర్పుగా మన పక్క నుంచి ఒక షాడో పడుతుంది. అంటే నువ్వుంటేనే కదా షాడో. నువ్వు లేకపోతే షాడో ఉందా? లేదు. అలాగే నిజంగా అందరిలోనే ఉన్నటువంటి ఆ కాలాతీతమైన విషయం, ఆ జీవము ఒకటి ఉండబట్టే దాని నుంచి ఇంద్రియాలున్నాయి, శరీరం ఉంది, ఇంద్రియాలున్నాయి, అందులో జీవం ఉంది. ఆ జీవం ఆ స్పందన వల్లే ఇంద్రియాలు గ్రహిస్తున్నాయి. అయితే అక్కడ ఏం జరిగింది అంటే ఇంద్రియజన్య ఒక సంస్పర్శ వల్ల, సెన్సేషన్ వల్ల ఏమైందంటే ఇష్టాయిష్టాలు ఏర్పడ్డాయి. ఈ ద్వంద్వాలు ఏర్పడిన తర్వాత అది నేను యొక్క స్వభావం. అయితే ఇష్టంగా ఉంటుంది, లేకపోతే అయిష్టంగా ఉంటుంది. న్యూట్రల్‌గా ఎప్పుడూ ఉండదది. అయితే పొంగిపోతుంది, లేకపోతే కుంగిపోతుంది. అంచేత ఆహ్, ఆ నేను అనేది యాక్చువల్‌గా ఒక ఆహ్, జీవములో ఉండే ఒక నీడ అంతే. అది తయారయింది. కాలంలో, అనుభవాల్లో. సో, దాన్ని ఎప్పుడైతే మనము ఒక నిశ్శబ్దంతో గమనించామో, ఆ నిశ్శబ్ద గమనం అంటే ఏంటి? అది సత్య గమనం. అంటే అక్కడ ఏ కండిషనింగ్స్ లేవు. అంటే అక్కడ ఆ చూపులో ఇష్టాయిష్టాలు, తర్వాత గతము, తర్వాత జోక్యము, తర్వాత ఖండన, తర్వాత ఒప్పుకోలు ఏవీ లేకుండా చూస్తున్నటువంటి ఒక ఖాళీ అయిన చూపు. అది తన జీవము నుంచి వచ్చిన చూపు. యాక్చువల్‌గా అది ఎరుక. అదే అటెన్షన్ అని కృష్ణమూర్తి గారు పిలుస్తారు కదా! సో, ఆ ఆ దర్శనం ఎప్పుడైతే కలిగిందో, ఆ చూడటం ఎప్పుడైతే తెలిసిందో, అప్పుడు ఒక నిత్య నూతన జీవితం ఆవిష్కరించబడుతుంది. అతను మంచి గుణాల్ని, చెడ్డ గుణాల్ని వదిలియాలి, మంచి గుణాల్ని ప్రాక్టీస్ చేయాలని బయలుదేరక్కర్లేదు. అక్కడ దర్శనంతోనే ఏవైతే పనికిరాని ఉన్నాయో, ఏవైతే ప్రమాదకరమైనవి ఉన్నాయో, ఏవైతే అవసరం లేనివి ఉన్నాయో అవన్నీ రాలిపోతాయి. దానికదిగా అప్పుడు
నిజమైనవి మాత్రమే ఉంటాయి. ఆ చూపు యొక్క అద్భుతమైన శక్తి అది. ఇట్ ఈస్ లైక్ ఎ ఫైర్ విత్ అది ఎలాగంటే యాషస్ కూడా, బూడిద కూడా మిగల్చకుండా కాల్చేటువంటి ఒక మహా అగ్ని అది, మహాజ్వాల అది. సో అది ఆల్రెడీ ఉంది ప్రతి ఒక్కరిలో. అది ఎప్పుడైతే మేల్కొంటుందో అప్పుడు ఏకత్వం, ప్రేమ, మహదానందం, ప్రజ్ఞ, తర్వాత ఇవన్నిటితో కూడుకున్న ఒక జీవితం, సంపూర్ణమైన పరిపూర్ణమైన ఒక జీవితం ఆవిష్కరించబడుతుంది అన్నమాట. సో ఇదే అప్పుడే నిజమైన నూతన జీవితం, ఎప్పటికప్పుడు సరికొత్త జీవితమైన ఒక కళాత్మక జీవితం ఆవిష్కరించబడుతుంది. మాట్లాడండి సార్. మూర్తి గారు, వేడి మూర్తి గారు. అందరికీ నమస్కారం. ఈ నేను గురించి నేర్చుకోవటం, తెలుసుకోవటం చాలా ముఖ్యం మనందరికీ. ముందుగా ఈ నేను అనేది ఎలా వచ్చిందో ఒకసారి పరిశీలిద్దాం. నేను పుట్టించింది ఆలోచన. ఆలోచన ఏం చేసిందంటే, నేను చంచలమైన దాన్ని, చపలచిత్తమైన దాన్ని, ఎప్పుడు చేంజ్ అవుతూ ఉంటాను, సంథింగ్ పర్మనెంట్, సంథింగ్ ఎటర్నల్ ఈజ్ రిక్వైర్డ్ విచ్ విల్ టేక్ కేర్ ఆఫ్ ది హ్యూమన్ సిస్టమ్ అనుకుని దాని ఇంకోటి ఏంటంటే, మన బ్రెయిన్కి, అంటే హ్యూమన్ బ్రెయిన్కి, మెదడుకి కంప్లీట్ సెక్యూరిటీ కావాలి. సెక్యూరిటీ ఉంటే అది చక్కగా పనిచేస్తుంది. ఆ సెక్యూరిటీ లేకపోతే మెదడు బెస్ట్గా సరిగ్గా పనిచేయలేదు. అందుకని మెదడు సరిగ్గా పనిచేయాలని సంథింగ్ పర్మనెంట్ ఇట్ ఈస్ క్రియేటెడ్, దట్ ఈస్ ద సెల్ఫ్, ద నేను. ఆ సెల్ఫ్ అనేది ఇందాక రామకృష్ణ గారు చెప్పినట్టుగా అనాదిగా వస్తుంది. ఎవరు దాని నుంచి తప్పించుకోలేకపోయారు. దాని గురించి ప్రాబ్లమ్స్ ఎన్ని ఉన్నాయో మనందరికీ తెలుసు. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, అది అసలు యాక్చువల్లీ ఇట్స్ అన్ ఇల్యూజన్. ఇల్యూజన్ అంటే అది మిథ్య, అది అక్కడ లేదు. వాట్ ఈజ్ ఇల్యూజన్ అండ్ వాట్ ఈజ్ రియల్. అలాగే ఇంకో విషయం ఏం చూసుకోవాలంటే, ఇప్పుడు మనం సైన్స్లో చదువుకున్నాం, మనకి రియల్ ఇమేజ్ అంటే ఏంటి, ఇమేజ్ అంటే ఏంటి అంటే దాన్ని ఏమంటారంటే, ఇంగ్లీష్లో వన్ ఈజ్ ఏ రియల్ ఇమేజ్ అండ్ వన్ ఈజ్ ఏ నేమ్ ఫర్ దట్, ఐఎమ్ నాట్ గెటింగ్. ఓకే, ఇట్స్ నాట్ ఏ రియల్ ఇమేజ్. ఈ రియల్ ఇమేజ్ని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఇందాక రామకృష్ణ గారు చెప్పినట్టుగానే, మనం గనక ఎండలో నిలబడితే మనతో పాటు నీడ కూడా పడుతుంది. మనం నీడలో ఉన్నప్పుడు, నీడ పడినప్పుడు ఆ నీడ అనేది రియల్ ఇమేజ్. వేరేస్ ఈ నేను అనేది ఇట్ ఈస్ నాట్ ఏ రియల్ ఇమేజ్ బికాజ్ ఇట్ కెనాట్ బి క్యాప్చర్డ్ అనే ఫోటోగ్రాఫిక్ ప్లేట్. ఇట్స్ ఎ వర్చువల్ ఇమేజ్. వర్చువల్ ఇమేజ్ అంటే అది ఉన్నట్టుగా కనిపిస్తుంది, యాక్చువల్గా అది అక్కడ లేదు, అది మిథ్య అన్నమాట. దట్ ఈస్ అవర్ ఇల్యూజన్. ఇప్పుడు మనం ఎడారిలో వెళ్తున్నాం అనుకోండి, మనకి దాహం వేసింది, మంచినీళ్ళు కావాలి, మనం ఎండమావిలాగా ఒకటి కనిపిస్తుంది మనకి, కానీ మనం దాని వెంబట పరిగెత్తాం. మనకి క్విక్గా అర్థమైపోతుంది, అరే ఇది ఎండమావిరా, ఇక్కడ నీళ్లు లేవు, ఇక్కడ పోయిన వల్ల ఉపయోగం లేదు, నా దాహం తీరదు, ఇంకా దాహం పెరుగుతుంది ఎందుకంటే నేను ఎండలో నడుస్తున్నా అని మనం వెళ్ళం. అలాగే ఈ నేను అనేది వర్చువల్ ఇమేజ్. ఇది అంటే ఇమేజ్, ఇది యాక్చువల్గా ఇమేజ్ లేదు అక్కడ. ఐఎమ్ రన్నింగ్ ఆఫ్టర్ ఏ థింగ్ విచ్ ఈస్ నాట్ దేర్. సడన్లీ నేను రిమెంబర్ చేశాను, మా అమ్మగారు చిన్నప్పుడు ఎప్పుడు మిథ్యా ప్రపంచం అంటూ ఉండేది. నేను అప్పుడు 10 ఏళ్ళు 12 ఏళ్ళు పిల్లాడిని అనుకుంటాను.
ఒకసారి ఆమెను అడిగేశాను నేను, అమ్మా నువ్వు మిథ్యా ప్రపంచం అంటావేంటి? ఇక్కడ చెట్లు చేమలు ఉన్నాయి, కొండలు ఉన్నాయి, గుట్టలు ఉన్నాయి, రోడ్లు ఉన్నాయి, మనుషులు ఉన్నారు, ఇదంతా మిథ్యలా అవుతుంది అని అడిగాను. ఆవిడ నవ్వేసింది, నువ్వు చిన్నవాడివి, నీకు తెలియదు, నువ్వు పెద్దయ్యాక నీకే అర్థమవుతుందిలే అంది. అది ఎప్పుడు వెన్ ఐ వాజ్ 10 years old. ఇప్పుడు నాకు అర్థమవుతోంది ఏంటంటే, ఈ నేను అనేది మిథ్య అయినప్పుడు ఈ నేను సృష్టించే ప్రపంచం అంతా కూడా మిథ్యే కదా. అది మనం ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నాం? సో ద మెయిన్ క్వశ్చన్ ఈజ్, డెఫినెట్లీ వీ నో వాట్ ద కల్ప్రిట్ ఈస్, అండ్ వీ ఆల్సో నో హౌ ద కల్ప్రిట్ హెస్ బీన్ ఫార్మ్డ్, బట్ వీ డోంట్ నో హౌ టు గెట్ రిడ్ ఆఫ్ దట్. మనమంతా చిన్నవాళ్ళము, సామాన్యులము, బట్ పెద్ద పెద్ద వాళ్ళు, జ్ఞానులు, విజ్ఞానవేత్తలు, పెద్ద మత అధికారులు, వాళ్ళు కూడా చేసుకోలేకపోయారు. అది కూడా మిథ్యలోనే కంటిన్యూ అవుతుంది. సో ఈ మిథ్య నుంచి బయటపడాలంటే, ఈ నేను నుంచి బయటపడాలంటే, నేను మనం అబ్జర్వ్ చేయాలి. అది కూడా ఎట్ అబ్జర్వ్ చేయాలి? వితౌట్ ఎనీ రియాక్షన్, వితౌట్ ఎనీ వాట్ దే కాల్, వితౌట్ ఎనీ దాన్ని, అది ఉంది లేదు అని చూసుకోకుండా దాంతోనే ఉండి, దాన్ని ఖండించకుండా, దాన్ని వితౌట్ జస్టిఫికేషన్, వితౌట్ ఎనీ without any correction and all that, can you stay with that self only in that state of awareness? That is choiceless awareness. Choiceless means without justification, without condemnation, or without identification. These three things are very important: justification, condemnation, and identification. Why do you condemn? Because you have a standard. This is the standard and is not up to the standard, so I condemn it. But in a state of choiceless awareness, there is no standard. What is happening, you have to simply see. Choiceless awareness lo, there is no content. Just seeing what is unfolding in your in front of you, in your consciousness. Adi chesinapude there is a possibility of అండర్స్టాండింగ్ ద సెల్ఫ్ అండ్ ఎలిమినేటింగ్ ద సెల్ఫ్. అది చెప్పటం ఈజీ, చాలా గొప్ప గొప్ప వాళ్ళు కూడా ఇంత మటుకు అచీవ్ చేయలేకపోయారు. ఇంకోటి ఏంటంటే, ఇది ఎలిమినేట్ అయింది అనుకోండి, అది వస్తుంది అని మనం ఎట్లా చెప్పగలం? మనకు ఎలిమినేట్ అయిందా? నేను నాకున్న అసూయ, ద్వేషము, నాకుండే కష్టాలు, సుఖాలు, వీటన్నిటితో కూడా నేను కొట్టుమిట్టాడుతూ ఉన్నా. ఆ అవతల తట్టున ఏముందో నాకు తెలియదు. అది తెలుసుకోవాలంటే నేను ముందు నన్ను నుంచి నేను వదిలించుకోవాలి, ద సెల్ఫ్ నుంచి వదిలించుకోవాలి. సో ఆ సెల్ఫ్ నుంచి వదిలించుకోకుండా, ఇఫ్ యు ఆర్ టాకింగ్ అబౌట్ సమ్ గ్రేట్ లైఫ్, కంఫర్టబుల్ లైఫ్ అండ్ హ్యాపీ లైఫ్ అండ్ వాట్ ఎవర్, ఇట్ ఈస్ ఓన్లీ ఏ మ్యాటర్ ఆఫ్ స్పెక్యులేషన్. నిజంగా అవతల ఉందో లేదో నాకేం తెలుసు? నాకేం తెలియదు. నాకున్నది ఇది ఏమో నాకు తెలుసు, నా అసూయ ద్వేషం నాకు తెలుసు. వాటిని చేయటం వదిలించుకోవాలనేది మోర్ ఇంపార్టెంట్. కృష్ణమూర్తి గారు చెప్పారు, అసూయ ద్వేషాలు ఇవన్నీ కూడా ఆయన ఏమంటారంటే వీటిని సైకలాజికల్ డిజార్డర్స్ అంటారు. ఈ సైకలాజికల్ డిజార్డర్స్ ని మనం ఏ విధంగా వదిలించుకోగలము? సైకలాజికల్ డిజార్డర్స్ కనుక వదిలించుకోగలిగితే, ఆర్డర్ ఈజ్ ఆల్రెడీ దేర్. Order is not a blueprint, is not a system, but order is there. If the psychological disorder is not there, absence of psychological disorder is order actually, and that is virtue, and that is a state of love. If you are able to get rid of all your psychological disorders, I mean, if it happens, it has not happened to me, I don't know. That's what Krishnaji is telling. That virtue is nothing but love. If you are in the state of love, everything will be all right.
That's all from my side, sir. Thank you. థ్యాంక్ యూ మిత్రులు. రాంబుద్ధ గారు. సార్ ఒక 5 minutes లో వస్తారు వేరే వాళ్ళకి ఇవ్వండి. సరే సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఎవరు మాట్లాడతారండి? ప్రేమ్ కుమార్ గారు మాట్లాడతారు. నమస్కారం సార్. నమస్తే. మీ వాయిస్ కట్ అవుతున్నట్టుంది కొంచెం. హలో, చెప్పండి సార్. నేను అనేదాన్ని వదిలించుకోవాలి. అది నాకు అర్థమైంది. ఫస్ట్ ఏంటంటే ప్రతి విషయంలోనూ నేను అనేది పనిచేస్తుంది అనేది, అంటే నేను కూడా చూడగలుగుతున్నా. ఇక్కడ కూడా ఏ విషయంలోనైనా నేనే ముందుకు వస్తుంది అనేది చూడగలుగుతున్నా. నేను అది మళ్ళీ అర్థమైనా కూడా అది నేను అనేది వెళ్ళిపోవట్లేదు. అది వెళ్ళిపోవాలి అనుకునేది కూడా నేనే. ఇక్కడ అది మళ్ళీ ఒక ఇది ఇటు అంటే అటు, అటు అంటే ఇటు అని అది ఒక ఆటలాగా అది నేను పోగొట్టుకోవాలి అని అనుకునేది కూడా నేనే కదా అని మళ్ళీ అది నేనే మళ్ళీ మళ్ళీ వస్తున్నట్టు అనిపిస్తుంది. అది ఎందుకో అది అర్థమైనట్టుంది, అర్థం కానట్టుంది అంతే సార్. ఏంటంటే మళ్ళీ ఆ ఎఫర్ట్లెస్ అంటే అది ఎఫర్ట్లెస్ అంటే ఇంకొక చోట మళ్ళీ దానికోసం కష్టపడాలి అని కూడా అర్థమవుతుంది. ఇది ఎక్కడ అది దానికోసం కష్టపడాలి, మళ్ళీ ఆ కష్టం కూడా శ్రమ లేకుండా కష్టపడాలి అనేది కూడా అది ఎలాగో ఇంకా పూర్తిగా అర్థం అనిపిస్తుంది. అది నిజంగా ఈ సమాజంలో ఒక బ్రతకటం అనేది ఒక పెద్ద ఛాలెంజ్. అయితే అందరూ చాలా న్యూరాటిక్ పీపుల్ ఉంటారు. అందరితో మనసే న్యూరాటిక్ అనుకోండి. సో దాంతో డీల్ చేయడం ఎలాగా? అది మన మనసు అవ్వచ్చు, పైవాళ్ళ మనసు అవ్వచ్చు. దాన్ని ఎలా డీల్ చేస్తాం? అందుకని దాన్ని డీల్ చేయడానికి మళ్ళీ మనం దాని గురించి కష్టపడి ఒక ఆలోచించి ఒక నిర్ధారణకు వచ్చి ఇలా డీల్ చేయాలి అనుకుంటే ఆ ప్రయత్నం వల్ల జరగదు. కానీ ఇక్కడ ఏముండాలంటే తీవ్రమైన శ్రద్ధ, అపేక్ష, తర్వాత ఒక ప్రేమ తత్వం ఉండాలి. అంటే ఏ మాటనైనా ప్రేమతో వినగలగాలి. మనలో వచ్చేటువంటి ఆలోచనని ప్రేమతో చూడగలగాలి. అంటే ఆ శ్రద్ధలో ప్రేమ ఉంది, ఇష్టం ఉంది. సో అంతేగాని ఈ ఆలోచనని దాటి వెళ్ళిపోవాలని కానీ, నేను దానికి ఆవల ఉన్నదేదో తెలుసుకోవాలని కానీ ఎప్పుడైతే మనం గోల్స్ పెట్టుకున్నామో అది అత్యంత కష్టతరం అవుతుంది. అందుకే అది సహజంగానే జరగాలి. అది రావడం అప్రయత్నంగానే రావడం ప్రయత్నరహితంగానే రావాలి. అది ప్రయత్నంతో సాధించేది కాదు. అది షూర్గా ప్రయత్నించేవాడు అనేవాడు ఉన్నాడు అంటే అక్కడ ప్రయత్నం ఉంది.
తర్వాత సాధింప కోరే విషయం ఉంది, గోల్ ఉంది. సాధించేవాడు, సాధించే ప్రయత్నము, సాధింపబడేటువంటి గోల్, ఇవి ఉండటం వల్ల ఏమైందంటే అసలు విషయం నుంచి మనం దూరం వెళ్ళిపోయి చాలా కష్టం, అర్థం కానట్టు అర్థమైనట్టు ఉంటుందన్నమాట. అంచేత అది కాకుండా మనం అతి శ్రద్ధావంతంగా, ప్రేమగా ఆలోచనలు కానీ, ఇతరులు మాట్లాడే విషయం కానీ, మనం మాట్లాడే విషయం కానీ వినగలమా, గ్రహించగలమా, అంటే మన ఇష్టాలతో కాకుండా చూడగలమా నిర్లిప్తంగా అని మనం ఆ ఉదాసీనమైన ఆ దర్శనం చేయగలమా లేదా, ఇది మనం చేయవలసిన కష్టం అంతా. కష్టం అంటే అదే కష్టం. మళ్ళీ అక్కడ కష్టం లేదు అంటే అక్కడ అదే ప్రేమ. సో ఆ ప్రేమతో మనం దాన్ని చూసినప్పుడు ఏమవుతుందంటే, వర్డ్స్తో కన్ఫ్యూజ్ అవ్వద్దు, కానీ ప్రేమతో మన ఇష్టంగా మనం చూసినప్పుడు సమయం తెలియదు. రోజంతా బోర్ కొడుతుందని ఇదిగని అదని ఆ ఒంటరితనం భరించలేక చాలామంది చాలా విషయాల్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఫోన్లోకో, లేకపోతే అనవసరమైన చిక్ చాటింగ్లోకో, గాసిప్లోకో, టీవీలోకో, లేకపోతే పుస్తకం చదవడంలోకో, లేకపోతే ఎక్కడో షికారు వెళ్ళటంలోనో, తీర్థయాత్రల్లో వినోదయాత్రలు చేయడంలోనో కాలాన్ని అనవసరంగా వృధా చేస్తున్నారు, పారిపోతున్నారు జీవితం నుంచి. అలా కాకుండా నిజంగా ఎక్కడికి వెళ్ళాలని ఎందుకు అనిపిస్తుంది అసలు? ఒంటరితనం, విసుగా, ఒంటరితనం ఏంటది? మనం ప్రశ్నించుకోవాలి. ప్రతిదీ మనం ప్రశ్నించాలన్నమాట. మనల్ని మనం ప్రశ్నించుకోవాలి, ఇతరుల్ని కాదు. మనం ప్రశ్నించుకొని గమనించినట్లయితే ఎక్కడికి మనం దాన్ని చూస్తుండడమే పద్మిని గారు మ్యూట్ చేయండి, మ్యూట్లో ఉండండి. చూస్తుండడమే అదే ఒక ఇష్టంగా మారిపోవాలి. మ్యూట్ చేయండి. సో అది ఇష్టంగానే మారిపోవాలి. అర్థమవుతుందా మీకు? సో అప్పుడు చెప్పండి. అది సెల్ఫ్ తొలగిపోవాలని ఉద్దేశంతో చూస్తే అది కూడా మళ్ళీ ఉద్దేశం అవుతుంది. తప్పకుండా అక్కడ మళ్ళీ సెల్ఫ్ ఉంది, ఆ ఉద్దేశం. అంటే ఇతరులు సెల్ఫ్ తో ఉన్నారు, నేను సెల్ఫ్ లేకుండా ఉన్నాను, అది కూడా సెల్ఫ్. అది సెల్ఫే అంటుంది ఆ మాట కూడా. అంటే అది ఎప్పుడు అంటే ఎలా అంటే ఇతరులో ఆ సెల్ఫ్ ప్రభావితం చేస్తుండడం చూస్తున్నాం, సెల్ఫే ముందుకు వచ్చి పని చేస్తుండడం చూస్తున్నాం, కానీ మనలో మనం చూసుకోం. అంటే నేనైతే సెల్ఫ్ నుంచి బయటికి వచ్చేసిన, కానీ ఇతరులు సెల్ఫ్ లో ఉన్నారనేది కూడా ఆ సెల్ఫ్ మళ్ళీ మళ్ళీ వచ్చి చెప్తూ ఉంటారు. నేనేదో గొప్ప, మిగతా వాళ్ళందరూ సెల్ఫ్ తో పని చేస్తున్నారు అని అది కూడా సెల్ఫే చెప్తారు. అంటే అక్కడ సెల్ఫ్ ఎలా పనిచేస్తుంది అని మీరు చూడొచ్చు, నేను చూడొచ్చు. అక్కడ సెల్ఫ్ ఎలా పనిచేస్తుందని వీళ్ళు సెల్ఫ్తో ఉన్నారు కాదు, అక్కడ సెల్ఫ్ ఎలా పనిచేస్తుంది అంటే అక్కడ నన్ను నేను చూసుకున్నప్పుడు నేను ఎలా నేర్చుకున్నానో సెల్ఫ్ గురించి, మీ సెల్ఫ్, నా సెల్ఫ్, ఇతరుల సెల్ఫ్ ఒకటే. అదే ఇప్పుడు మీలో పనిచేస్తున్నట్టే నాలో సెల్ఫ్ కూడా పనిచేస్తుంది అనేది పనిచేస్తుంది. అప్పుడు ఆ సెల్ఫ్ ఎలా పనిచేస్తుంది అనేది చూడటంలో మనం అది కూడా నేర్చుకుంటున్నాం. సెల్ఫ్ గురించి నేర్చుకుంటున్నాం కదా. అర్థం. అదే సార్, ఇప్పుడు అది ఎలా అంటే ఇప్పుడు నాకు కోపం వస్తే మహా అయితే ఎవరినో ఒకరిని తిట్టడం మొదలెడతాం. ఇదే ఒక నాయకుడికి అంటే ఒక ప్రైమ్ మినిస్టర్ కానీ ప్రెసిడెంట్ కానీ కోపం వస్తే అది యుద్ధంగా మారుతుంది. సో ఆ తీవ్రతలో తేడా ఉంటుంది తప్ప కోపం అనేది ఆ సెల్ఫ్ యొక్క పదార్థం, ఆ కోపం అనేది ఒకటి. అలాగే సెల్ఫ్ యొక్క ఒక లక్షణం అంటే సెల్ఫ్ ఏ లక్షణాల్లో వ్యవహరిస్తుంది అనేది
మన నుంచి మనం ఎంత నేర్చుకోగలమో బయట అంత నేర్చుకోగలము. ఓకే. బికాజ్ ఎవ్రీవేర్ దట్ సెల్ఫ్ ఈజ్. సెల్ఫిష్. ఓకే. రాంబుత గారు మాట్లాడతారు. సార్ అందరికీ నమస్కారం సార్. నమస్తే అండి. సో టాపిక్ సీరియస్ గా నడుస్తున్నప్పుడు అందరూ మ్యూట్ చేస్తే మిగిలిన వాళ్ళు కూడా డిస్టర్బ్ అవ్వదు. లేకపోతే ఏంటంటే మనం కొంచెం రిధం తప్పుతుంది. సో మీరు ఎక్కడైతే ఆపారో అక్కడ స్టార్ట్ చేస్తా. సెల్ఫ్ అనేది ఏంటంటే నేను లాస్ట్ టైం జేకే ఒహాయోలో విజిట్ చేసినప్పుడు ఎంటర్ అవగానే అక్కడ బోర్డు మీద ఒక చిన్న కొటేషన్ ఉంది, మీకు కూడా పంపించాప్పుడు. There is no self to understand. You need to understand the thought which created the self. సెల్ఫ్ అనేది ఏంటంటే ఏమి లేదు, ఆలోచన అనేది సెల్ఫ్ని క్రియేట్ చేసింది. ఆ ఆలోచనని మీరు అర్థం చేసుకోవాలి. ఆ ఆలోచన అంటే ఏంటి, మళ్ళీ మీరు ఆల్రెడీ చెప్పారు, నేను అనే ఒక కేంద్రం. ఆ నేనుకి వస్తువులతోని, వ్యక్తులతోని, ఆలోచనలతోని ఉన్న సంబంధం మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. దాన్ని అర్థం చేసుకోవాలి. ఈ ఆర్ట్ ఆఫ్ లివింగ్ టాపిక్ ఏంటి సార్, ఎక్సలెంట్ టాపిక్. ఇదేంటంటే ఒక వన్ పేరా కాదు, ఇది వన్ పేరా కాదు. దీనికి సంబంధించి ఏంటంటే కృష్ణాజీ రకరకాల పాయింట్లు చెప్పారు. కళ, జీవించే కళ, లేకపోతే కళాత్మక జీవితము, సౌందర్యవంతమైన జీవితం. నేను కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ రాసుకున్నాను సార్, ఎందుకంటే ఇవన్నీ దానికి సంబంధించిందే. అంటే మనం చెప్పింది ఏంటి, అసలు కృష్ణమూర్తి ఏమంటున్నారు అంటే ఈ జీవితం గురించి ఎలా జీవించమంటున్నారు, ఇలా ఫలానా అలాగా జీవించు అని ఆయన చెప్పలేదు. మీరు ఇప్పటివరకు కవర్ చేసిన దాంట్లో ఆల్మోస్ట్ మీరు అన్ని టచ్ చేశారు. నేను కొన్ని పాయింట్ రాసుకున్నా, క్విక్గా నేను రాసుకున్న పాయింట్ని మీకు సమరైజ్ చేస్తాను. ఫస్ట్ ఏంటంటే ఆయన చెప్పింది ఏంటంటే ఆల్ ద ప్రాబ్లమ్స్ ఇన్ ద లైఫ్ ఆర్ ఇంటర్ కనెక్టెడ్, దే ఆర్ నాట్ సెపరేట్. ఎందుకంటే మన డే టు డే లైఫ్లో మనకి ఉద్యోగానికి వెళ్తాం, రిలేషన్స్ ఉంటాయి, మనీ రిలేటెడ్ ఉంటాయి, తర్వాత ఎన్లైటన్మెంట్ ఉంటుంది, స్పిరిచువాలిటీ ఉంటుంది, మెడిటేషన్ ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే ఇలా డివైడ్ అయిపోయాం. ప్రతిదానికి మనం ఒక సొల్యూషన్ కనుగొందామని దాంట్లోని ఈ కళ లేదు. లైఫ్ ఈజ్ నాట్ ఏ ప్రాబ్లం టు బి సాల్వ్, ఇట్ ఈస్ నాట్ ఏ ప్రాబ్లం టు బి సాల్వ్ అని చెప్పింది ఏంటంటే జీవితం అనేది ఏంటంటే జీవించాల్సిన ఒక ప్రయాణం, ఛేదించాల్సిన చిక్కుముడి కాదు. ఈ కళ అనేది ఆ జీవితాన్ని ఎదుర్కోవడంలో ఉంది కానీ పరిష్కరించడంలో కాదు. మీరు ఆల్రెడీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు, ఇట్ ఈస్ నాట్ ఏ సొల్యూషన్ ఫర్ సంథింగ్. అందుకే ఏంటంటే నెక్స్ట్ ఏం చెప్తున్నారు ఆయన, అందుకే సో మచ్ ఇంపార్టెన్స్ ఇచ్చారు సీయింగ్ అనేది ఏంటంటే, దాని గురించి కూడా వెళ్దాం. ఇంకోటి ఏంటంటే లివ్ వితౌట్ యువర్ ఇమేజ్. ఆల్రెడీ దక్షిణామూర్తి గారు చెప్పారు ఈ పాయింట్. ఇమేజ్ ఏంటంటే రూపం, తెలుగులో చెప్పాలంటే రూపం లేదా జ్ఞాపకం. మన ఇమేజ్ అనేది ఏంటంటే ఒక నిర్జీవమైన జ్ఞాపకం. మిమ్మల్ని మేము కలిసాం డైరెక్ట్గా, కలిసినప్పుడు ఓకే రామకృష్ణ గారు అంటే ఇది, ఆయన మాట్లాడే విధానం ఇది, కూర్చునే విధానం ఇది, అది ఉంటుంది. కాకపోతే నా మైండ్లో రామకృష్ణ గారు అని ఒక ఐడియా కింద ఉన్నప్పుడు ఏంటంటే ఒక వ్యక్తిగా నేను మిమ్మల్ని ఎప్పుడూ తెలుసుకోలేదు. దిస్ ఈజ్ ద పాయింట్ అగైన్ ఈ రేజ్డ్ ఇన్ రిట్రీట్. ఎందుకు మనుషులు ఫిజికల్గా కలిసి ఒకరు మాట్లాడుకుని డిస్కస్ చేసుకున్నాం అంటే మనిషిగా మనకు మనం అర్థం చేసుకునే అవకాశం అక్కడ వస్తుంది. మనం కృష్ణమూర్తి గారి వీడియోస్, ఆడియోస్ వినడం వేరు, ఎందుకంటే ఆయన ఇప్పుడు లేరు కాబట్టి. కానీ నిజంగా మనం కలిసే అవకాశం ఉందనుకోండి, ఒక మనిషిని ఎదురుగుండా ఉన్నదని అన్నట్టు చూడడం అనేది ఏంటంటే ఒక కళ, అది అత్యంత ఇంపార్టెంట్ కళ అని ఆయన చెప్పారు. మూడోది ఏంటి సార్, కంప్లీట్ ఈచ్ థింగ్ యాజ్ ఇట్ హ్యాపెన్స్. అది కూడా ఇప్పుడు ప్రేమ్ కుమార్ గారు చెప్పారు. ఏంటి, ప్రతిదాన్ని జరిగినప్పుడే పూర్తి చేయండి. ఏం చెప్పారు, ఒక దుఃఖం కానీ, సంతోషం కానీ, కోపం కానీ, ఆనందం కానీ నాలో కలిగినప్పుడు వెంటనే ఎండ్ అయిపోతాయి. మీరేదో అన్నారు, బాధపడ్డారు, వెంటనే ఎండ్ అయిపోవాలి. సార్ మీరు ఇలా అన్నారు, నేను బాధపడ్డాను అంటారు, లేకపోతే నేను మీకు సారీ చెప్తే అందరితో దీన్ని నెలలు పట్టి, సంవత్సరాలు బట్టి ఇలాగ క్యారీ చేస్తాం అనుకోండి,
మానసికంగా ఏంటంటే కంటిన్యూస్గా ఆ సైకిల్ రన్ అవుతూ ఉంటుంది, ఎప్పుడు ఎండ్ అవ్వదు. రామకృష్ణ గారు ఇలా అన్నారు కాబట్టి 2010లో ఇవాళ కూడా నేను ఆయన్ని ద్వేషిస్తాను, అందరికీ ఆయన మంచి ఆయన కాదని చెప్తాను. కాబట్టి ఇప్పుడు జరిగిపోయింది, అది 15 సంవత్సరాలు అయిపోయింది. ఆ రోజు ఎండ్ చేసినప్పుడు ఏంటంటే ఇప్పుడున్న నిమిషాన్ని మనం ఫ్రెష్గా చూడడానికి అవకాశం ఉంటుంది. దానిని కూడా జీవించే కళ, అది కూడా ఒక కళే అని చెప్పారు. దట్ ఈస్ ట్రూ. ఎందుకంటే మనం అర్థం చేసుకుంటే జరిగేది అదే. అది ఎక్సలెంట్ సార్. ఇంకోటి మీరు ఒక పాయింట్ చెప్పారు, ఈ కళాత్మక జీవితానికి ముఖ్యమైన గ్రౌండ్, ఒక ప్లాట్ఫామ్, ఒక కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్ ఎలాగో దీనికి ఇంపార్టెంట్ ఏంటంటే బ్యూటీ అండ్ సెన్సిటివిటీ. చూడగలగాలి మనం, సెన్సిటివిటీ. ఎందుకంటే ఈ సౌందర్యం, సున్నితత్వం అనేది ఏంటంటే ఈ కళాత్మక జీవితానికి పునాది. ఎందుకు పునాది అది కూడా చెప్పారు ఆయన. ఎందుకంటే ఒక చెట్టుని కానీ, మేఘాన్ని కానీ, సముద్రాన్ని కానీ, ఒక పక్షి యొక్క సౌండ్ని కానీ మనం చూస్తున్నప్పుడు ఇవి ఓన్లీ కవితలు రాయడం కోసం పెట్టుకున్న వర్డ్స్ కాదు. జీవితంలో ఇలాంటి చిన్న చిన్న విషయాల్ని మనం సూక్ష్మంగా అబ్జర్వ్ చేయగలిగిన మనసు మాత్రమే, ఆ మనసే చూడగలదు. ఆల్రెడీ మనం వేరే వేరే జ్ఞాపకాలతో ఇవన్నీ ఏంటంటే మనకు పెద్ద విషయం కాదు. చెట్టు నరికారు, ఏమైతే నాకేమైంది, ఒక జంతువుని చంపారు, నాకేమైంది, ఇవన్నీ ఏంటంటే మనలో ఉన్న హింసాత్మక దృష్టికి ఎగ్జాంపుల్స్. ఇలాంటి మనసు ఏమన్నారంటే తెలివితేటలు, ప్రేమ, సత్యం అనే సామర్థ్యాలను కూడా కోల్పోతుంది. ఇప్పుడు మనం జేకేని అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఆయన లివింగ్, ఆయన మాట్లాడే విధానం ఇవన్నీ ఒక సింక్లో ఉంటాయి. లివింగ్ ఎగ్జాంపుల్ మనం కూడా చూసాం, అదే చెప్తున్నారు, బ్యూటీ అండ్ సెన్సిటివిటీ ఉండాలి. సార్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే లవ్ వితౌట్ మోటివ్. ఇప్పుడు మీరు కవర్ చేశారు, ఉద్దేశం లేని ప్రేమ. ఏంటి ఉద్దేశం లేకుండా, ఆకాంక్ష లేకుండా, ఒక ఇమేజ్ లేకుండా ఉండే ప్రేమే అత్యంత అరుదైన క్వాలిటీ. దట్ ఈస్ ఎ రియల్ ఆర్ట్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ లివింగ్, విచ్ ఇస్ ట్రూ. మనం కొంతమంది చూసినప్పుడు జాలి, దయ, కరుణ కొంచెం ఎక్కువ ఉంటాయి. అలాంటి వాళ్ళు పక్కన వెళ్ళినప్పుడు ఏంటంటే మనకి ఎనర్జీ వస్తుంది. ఎందుకంటే జడ్జిమెంట్స్ ఉండవు, కాన్ఫ్లిక్ట్స్ ఉండవు, అందరినీ తీసుకుంటారు, అందరితో మాట్లాడతారు, వాళ్ళు అలా జీవిస్తారు. మిగిలిన వాళ్ళు కూడా అలాంటి అవకాశం కల్పిస్తారు. సార్ లాస్ట్ పాయింట్ ఏంటి సార్, ఫ్రీడమ్ ఈజ్ అట్ ద బిగినింగ్ నాట్ ద ఎండ్. జేకే ఏంటంటే కంప్లీట్ ఆపోజిట్. ఇప్పటి వరకు ఉన్న పద్ధతులు, రిలీజియన్స్, ఈ టీచింగ్స్ ఏమున్నాయంటే ఇక్కడ ఉన్నావు కదా, నువ్వు పలానా చెయ్యి, ఒక 5 సంవత్సరాల్లో ఒక స్టేజ్కి వెళ్తావు, 10 సంవత్సరాల్లో ఇంకో స్టేజ్కి వెళ్తావు, ఫైనల్గా నువ్వు ఫ్రీ అవుతావు మోక్షానికి. జేకే చెప్పింది ఏంటంటే ఇప్పుడు ఫ్రీ అవ్వాలి, నువ్వు ఉన్న పళంగా ఇప్పుడే ఫ్రీ అయితే ఎలా ఫ్రీ అవుతావు, అబ్జర్వేషన్ అండ్ సీయింగ్ ద్వారా ఫ్రీ అవుతావు. దానికి ఆల్రెడీ ఈ పాయింట్లు చెప్పారు. అప్పుడు మాత్రమే నీకు ఫ్రీడమ్ వస్తుంది. ఫ్రీడమ్ అనేది నీ కళ్ళ ముందు ఇప్పుడే ఉంది కాబట్టి నువ్వు దాన్ని అందుకో. అది కూడా జీవించడం కళలో ఒక ఇంపార్టెంట్ పాయింట్ అని చెప్పారు సార్. అంతే సార్, థ్యాంక్ యూ. అంతే, దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ ఐ ఎక్స్పీరియన్స్ ఇన్ మై ఓన్ లైఫ్. సో దీస్ ఆర్ వెరీ వాల్యుబుల్ ఫర్ నోట్స్ ఫర్ మీ అండ్ ఫర్ ద ఇఫ్ ఎనీబడి ఈస్ ఫాలోయింగ్ ఫర్ ద గ్రూప్. So I thought these are very helpful, sir. Thank you so much. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో కొత్తగా వచ్చిన వాళ్ళు ప్రభావతి గారు ఉన్నారు, మాట్లాడతారు. నమస్తే సార్. నమస్తే. వింటున్నా సార్ అంతా మీరు మాట్లాడేది. ఉమ్, అయితే మొన్న ఒక విచారణ అనే ఒక వీడియో విన్నాను సార్. ఒక 2-3 సార్లు విన్నాను ఆ వీడియోని. ఉమ్, నా లైఫ్ మీద కూడా నేను కొద్దిగా విచారణ చేసుకోవడం ఇదే ఫస్ట్ టైం సార్. నాకు ఎప్పుడూ తెలీదు, బతుకుతా వచ్చేయడమే తప్ప వెనక్కి ఎప్పుడు చూసుకోలేదు. ఉమ్, నేను నా చిన్నప్పటి నుంచి చూసుకుని వచ్చాడు. నాన్నగారు అంటే భయం, ఒక భయం అయితే నన్ను వెంటాడింది సార్ ఇప్పటి వరకు. ఉమ్, దానివల్ల ఏమవుతుంది, ప్రతి చోట నేను భయంతోనే చేస్తున్నా ఏ పని చేసినా. దానివల్ల ఏంటో ఇప్పుడు కనీసం ఇప్పుడు పిల్లల దగ్గర కూడా నేను భయపడినట్టుగా అవుతున్నానండి. ఇప్పుడు నాకు ఆ ఎరుక వస్తుంది. అంటే నేను భయంలోంచే బతికాను మొత్తం జీవితం అంతా. ఒక నానంటే భయం, ఆ తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత హస్బెండ్ అంటే భయం. కానీ పని చేస్తున్న అందరితో ప్రేమగా ఉంటున్నా. అసలు నేను ఎంత ప్రేమ ఇచ్చినా సరే నాకు అటు నుంచి ఒక భయం అయితే వచ్చేస్తుందండి. నా పిల్లని ఎంత ప్రేమించినా
ఈజీగా అంటే ఒక లోకు అంటారు చూసారా? ఆ ఉమ్. టైప్‌లో వాళ్ళ నుంచి ఆహ్, ఆహ్, వాళ్ళ నుంచి ఆ భయం ఉంటుంది నాకు. నేను అన్నీ చేసి కూడా భయపడుతున్నా. ఎందుకది? ఇప్పుడు నాకు ఎరుకొస్తుంది మాస్టర్ గారు. ఇక్కడ నాలో లోపం ఉంది. ఈ భయాన్ని నేను అధిగమించాలి. నన్నుగా చూసుకోవాలి. ఆ ఎరుకైతే కలుగుతుంది మాస్టర్ గారు మీ వీడియోస్ వల్ల. ఇంకా చూస్తాను మాస్టర్ ఇంకా ఏమున్నాయి నాలో అని. అది వెతుక్కుంటున్నానండి. ఈ అవకాశం అయితే నాకొచ్చింది సార్. ఈ ఈ కృష్ణమూర్తి గారి ఇది చూసినప్పుడు. ఇలా నాకెవరూ చెప్పలేదండి ఎప్పుడూని. ఈ పూజ చేసుకోవాలి, ఆ పూజ చేసుకోవాలి, మంచిగా ఉండాలి, పద్ధతిగా చేసుకోవాలి, అంత కష్టపడాలి. ఈ టైలరింగ్ అని ఒక ఫీల్డ్ ఎంచుకుని, ఒక భయంతోటే సార్ అది కూడా. అంటే నేనేం చేయకపోతే నా ఫ్యామిలీ ముందుకెళ్ళదేమో, సర్వైవ్ అవ్వడం కష్టం అవుతదేమో. అది కూడా ఇష్టంతో కాదు సార్. భయంతోటే 20 ఇయర్స్ పనిచేశాను సార్. అవన్నీ అవన్నీ తలుచుకుంటుంటే అబ్బా! చాలా మిస్ అయ్యాను లైఫ్‌ని. ఇప్పటికి కొద్దిగా భగవంతుడు దయచేసి అందరూ మ్యూట్ చేయండి. దయచేసి ఇతరులకు డిస్టర్బ్ చేస్తున్నారు. ఇప్పటికీ కొద్దిగా భగవంతుడు నాకు కొద్దిగా వెసులుబాటు కల్పిస్తున్నాడు. ఇవన్నీ తెలుసుకోవడానికని అనిపిస్తుంది సార్. చాలా చాలా ధన్యవాదాలు సార్. ఉమ్. ఓకే. రమాదేవి గారు. హలో నమస్తే సార్. నమస్తే అమ్మ. అదే సార్ వింటున్నాను సార్. చాలా ఉమ్. మార్పు అయితే వచ్చింది సార్. కానీ ఇంకా చాలా రావాలి సార్. అలా అబ్జర్వ్ చేస్తాను కానీ మళ్ళా ఎక్కడికో Your వెళ్ళిపోతుంది. voice is not audible. అమ్మా పద్మిని గారు మ్యూట్ చేయడం లేదు మీరు. ఇతరులకు ఇబ్బంది అవుతుంది దానివల్ల. దయచేసి మ్యూట్ చేయండి. చెప్పండి అమ్మా. హలో సార్. చాలా వరకు అబ్జర్వ్ చేసుకుంటున్నాను సార్. కానీ ఉమ్. మళ్ళా సెల్ఫ్ ఇదైపోతుంది సార్. ఎప్పుడంటే ఫ్యామిలీ విషయాల్లోనూ, మళ్ళా పిల్లల విషయాల్లోనూ, మళ్ళా ఫైనాన్షియల్ ఇష్యూస్ వచ్చినప్పుడు, అంటే అప్పుడు మళ్ళా నేను ఇన్వాల్వ్ అయ్యి నేనేదో చెప్పేస్తా ఉంటాను సార్. తర్వాత మళ్ళా అనుకుంటా నేను ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నాను. ఆ, ఉమ్. మళ్ళీ మా పాప మ్యారేజ్ విషయంలోనూ ఇలాంటి అబ్బాయి కావాలి, అలాంటి అబ్బాయి కావాలి, ఈ బ్యాడ్ హ్యాబిట్స్ ఉండకూడదు, అవి ఉండకూడదు అని నేను ఎందుకో ఎక్కువ ఇది వచ్చేస్తుంది సార్ అలాంటప్పుడు. ఆ విషయంలో నేను ఎలా ఆలోచించాలనేది నాకు ఎప్పుడూ డౌట్గానే ఉంటుంది సార్. ఇంకోటి సార్, ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు నాకేమైనా చెప్తే వాళ్ళకి వెంటనే హెల్ప్ చేసేయాలని ఎక్కువ ఆతృతతో ఉంటాను సార్. నా వల్ల అవ్వకపోతే ఇంకా వేరే వాళ్ళని కూడా అడుగుతాను సార్. అది మాత్రం అసలు తగ్గట్లేదు సార్. అనుకుంటున్నాను ఇలా ఉండకూడదని, కానీ మళ్ళా అదే దాంట్లో వెళ్ళిపోతుంది సార్. దానివల్ల మీరు సంగతి ఎక్కువైపోతుంది సార్ నాకు. ఉమ్. మీరు ఎక్కడి నుంచి అమ్మా మాట్లాడుతున్నారు? నేను వైజాగ్ సార్. వైజాగ్. అవును సార్. రిట్రీట్కి వస్తున్నారు మీరు? వస్తున్నాను సార్. అక్కడ అన్ని క్లియర్ అవుతాయి. అవును సార్. అదే ఎందుకో ఉమ్. సార్ ఉన్నట్టు అంతా చాలా బాగానే ఉన్నట్టు ఉంటుంది సార్. మళ్ళా ఎక్కడికక్కడికో వెళ్ళిపోతుంది సార్. ఇలా ఉమ్. ఒకసారి బాధ వచ్చేస్తారు. ఎన్ని టీచింగ్స్ వింటున్నా ఎందుకు నేను మళ్ళీ ఇంకా నాలో మార్పు రావట్లేదని చాలా ఒక్కసారి ఏడుపు కూడా వస్తుంది సార్ నాకు. ఎందుకు అలాగా? ఏమో అది కూడా సెల్ఫే కదా. అదే సార్. చాలాసార్లు మీకు ఫోన్ చేసి అడుగుదాం అనుకుంటాను సార్. మళ్ళా మొహమాట మెసేజ్ కానీ ఒకసారి అలా ఆగిపోతూ ఉంటుంది సార్. సరే అండి. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. వెల్కమ్. తర్వాత ఒక అనౌన్స్మెంట్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయింది రిట్రీట్కి 27 నుంచి 30 వరకు. వాబిసాబి రిట్రీట్ సెంటర్లో. తర్వాత ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు మీట్ ఆల్ పార్టిసిపెంట్స్. అయితే ఇప్పుడే ఇందాక తెలిసింది ఇంకొక 4-5కి స్థానం ఏర్పాటు చేస్తున్నాను డార్మెటరీలో.
ఒక 5-6 పీపుల్ వరకు మ్యాక్సిమం ఇంకా అవకాశం ఉంది. సో ఇఫ్ ఎనీబడి వాంట్స్ టు జాయిన్ విదిన్ 2 days మీరు ఏ సంగతి చెప్పాల్సి ఉంటుంది. తర్వాత లక్ష్మణ్ గారు ఉన్నారు కదా, వారిని ఏ డౌట్స్ ఉన్నా కూడా మీరు ఫోన్ చేసి అడగండి. ఫాలోఅప్ అంతా ఆయన రిట్రీట్ August 26 అని ఈ జాయిన్ అయిన వాళ్ళ గురించి కూడా ఒక ఓపెన్ చేశాడు. దానిలో చూసి మీ అప్డేట్స్ అన్నీ వస్తుంటే చూడండి. తర్వాత నెక్స్ట్ సెషన్ రిట్రీట్ ఉండడం వల్ల మనకి అవ్వదు. అంటే నెక్స్ట్ సెషన్ బహుశా 23 పడవచ్చును. 27 రిట్రీట్ కనుక అప్పుడు మళ్ళీ చేయటం అవ్వదు. సో తర్వాత రిట్రీట్ అయిన తర్వాత మళ్ళీ సెషన్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది జ్ఞాన జ్యోతి. సో ఇది నేను అనౌన్స్ చేయాలనుకున్నది. సో ఇప్పుడు సంజయ్ గారు ఎవరండి? దీప్తి గారు మాట్లాడతారా? సార్ నమస్తే సార్. ఈ నమస్తే రోజు అమ్మ. చాలా లేట్ గా జాయిన్ అయ్యాను. ఈ అప్పుడే రోజు వస్తున్నట్టున్నారు. అవును. ఈ రోజు అసలు నేను మిస్ అవ్వను. ఏదో కొంచెం అర్జెంట్ వర్క్ వచ్చి పడింది. సో అందుకనే రాలేకపోయా. ఈ రోజు ఏం టాపిక్ సార్? మీరు దేని గురించి మాట్లాడారు ఈ రోజు? కళాత్మక జీవితం. చాలా మంచి టాపిక్. నేను డెఫినెట్ గా వీడియో మాత్రం ఖచ్చితంగా వింటా సార్. కాకపోతే ఓకే. చాలా బాగా నేను రీట్రీట్ నేను ఇండియాలో ఉంటే ఖచ్చితంగా రీట్రీట్‌కి వచ్చేదాన్ని. నేనసలు అంటే ఇన్ పర్సన్ మిమ్మల్ని మీట్ అయ్యి దగ్గర కూర్చొని వినడం అనేది ఒక అదృష్టమే అది. నాకు కూడా. ఎంతో మందికి రాదది. ఎంతో మందికి రాదది. చాలా మీరు సీట్స్ ఫిల్ అయితున్నాయి. ఇంకొక నలుగురు, ఐదుగురు సీట్ ఉంది అని అనేసరికి చాలా, చాలా మంచిగా అనిపించింది నాకు. అది నిజంగా అదొక అదృష్టమే. అది కూర్చొని ప్రియార్ నాలెడ్జ్ కూడా అవసరం లేదు కదండీ! అవును. ఏది ప్రీవియస్‌గా ఏం నాలెడ్జ్ లేకపోయినా కూడా అక్కడ కూర్చొని మీరు చెప్పేది విన్నప్పుడు ఆన్ సైట్ అక్కడ ఫేస్ టు ఫేస్ విన్నప్పుడు ఆ కమ్యూనికేషన్ అనేది మన వీడియోస్ ద్వారా కాకుండా డైరెక్ట్‌గా అది చాలా బావుంటది. ఒకే చోట అంత ఎనర్జీ ఒకేసారి ఒక చోట ఉన్నప్పుడు ఇన్‌సైట్స్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువుంటాయి. సో, నేను రాలేకపోయినా అందరికి చెప్తున్నా ఏంటంటే, ఒకవేళ మీరక్కడ ఉండగలిగితే ఆహ్, వెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్ అని అనుకుంటా నేనైతే. మిగతా జాబులు, మిగతావి ఏవి మనకి అంటే వర్క్ అవి ఎప్పుడు ఉంటాయి మనకి. కానీ అవి ఏదో ఒక 60 ఇయర్స్‌లో రియలైజ్ అయ్యే బదులు ఇదంతా కాదు గదా! ఏంటి నా లైఫ్ అని రియలైజ్ అయ్యే బదులు ఇప్పుడు ఈ క్షణం రియలైజ్ అవ్వడమే ఇంపార్టెంట్ అని నేను అనుకుంటున్నాను. సో, నేను ఈ సెషన్ గురించి వినలేదు గాబట్టి ఈరోజు రీట్రీట్ గురించి మాట్లాడాలి అని అనుకున్నా. ఒకవేళ మీ అందరికి కాల్‌లో ఉన్న మీరందరూ ఇది ఇంపార్టెంట్ లైఫ్‌లో. ఇది ఎప్పుడో ముసలోళ్ళం అయినంక రియలైజ్ అయ్యే బదులు ఈ క్షణం రియలైజ్ అయితే మిగిలిన జీవితం అనేది అట్‌లీస్ట్ బ్రతకగలం. మనశ్శాంతిగా బ్రతకడం అనేది ఎంత ఇంపార్టెంటో గట్టిగా ఒక దెబ్బ తగిలితేనే రియలైజ్ అవుతా అంటే ఆ దెబ్బ ఎప్పుడైనా తగలొచ్చు. హెల్త్ పరంగా గానీ, 70 ఇయర్స్‌లో హెల్త్ పాడైపోయి, అరే! ఏంటి నాకిలా అయిపోయిందని అప్పుడు సఫర్ అవ్వడం కన్నా, మనసు ఈ క్షణం ఇప్పుడు తెలుసుకుంటే, ఒకవేళ హెల్త్ పాడైనా, ఇంకేదన్నా పెద్ద విషయం వచ్చి లైఫ్‌లో పడ్డా, అప్పుడు మనము చాలా ప్రశాంతంగా అందులో నుంచి రిజల్యూషన్ ఎతుక్కునే అవకాశాలుంటాయి. ఇది మనకు స్కూల్‌లో టీచ్ చేయరు. ఇది నేను కష్టాలు భరిస్తేనే తెలుసుకుంటాను అనంటే, ఎంతో మంది కష్టాలను భరిస్తున్నాము ఈ జీవితంలో కానీ, అర్థం అవ్వట్లేదు ఎవరికీ. నాకే ఎందుకిన్ని కష్టాల్లోనే ఆగిపోతున్నారు. కాబట్టి, ఈ కాల్‌లో మనము వచ్చి వింటున్నామంటే ఎంతో అదృష్టం ఉంటది. మనకి రాతలో ఉంది. అందుకనే వచ్చాము. ఇది ఇంకొక స్టెప్ ముందుకెళ్ళి మీరందరూ నేర్చుకోగలిగితే ఎందుకంటే ఈ కాల్స్, వీడియోస్ వలన మనకి హెల్ప్ అవుతది.
కానీ ఆ డైరెక్ట్‌గా ఇంటెన్సిటీ అనేది తొందరగా రావాలంటే మాత్రం రిట్రీట్‌కెళ్తే ఫేస్ టు ఫేస్ సార్ పక్కన కూర్చుంటారు కాబట్టి, ఆ ఎనర్జీ చాలా డిఫరెంట్ ఉంటది. సో, నేను కోరుకునేదేంటంటే నేను డెఫినిట్‌గా జాయిన్ అయ్యేదాన్ని, వచ్చేదాన్ని. కాకపోతే అక్కడ మీరున్నారు ఒక అదృష్టము అని అనుకోని మీరెళ్ళండి. ఒక్కసారి చూడండి. ఖచ్చితంగా ఇన్‌సైట్ ఒస్తది. 100% రాకపోయినా 70, 60% వచ్చినా ఆ 40% మీరు ఇంటికెళ్ళాక ఆలోచిస్తారు గదా! అక్కడ ఏం జరిగింది అని. అక్కడి నుంచి స్టార్ట్ అవుతది జర్నీ. సో, నేనదొక్కటే కోరుకుంటానండి. ఈ అడ్వాంటేజ్ తీసుకోండి దీన్ని అని. చాలా ముఖ్యం ఇది లైఫ్‌లో. అన్నిటికన్నా ఎక్కువ ముఖ్యమైనదిది. అంతే సార్. థాంక్ యూ. అవును దీప్తి గారు. థ్యాంక్ యూ. ఒక విషయం యాడ్ చేస్తున్నాను. ఏమంటే ఇప్పుడు రిట్రీట్‌లో ముఖ్యంగా 3, 4 రోజులు అదే విషయం మీద ఉంటాం గనక ఉదయం నుంచి రాత్రి వరకు, మళ్ళీ రాత్రి కూడా, మళ్ళీ తెల్లవారేసరికి అదే. అందువల్ల అవగాహన బాగా పెరుగుతుంది దాని మీద. తర్వాత ఇంకా అక్కడ ఫ్యామిలీ బాధ్యతలు, మరి ఇంట్లో ఉండే విషయాలు ఇవేవి ఉండవు గనుక కేవలం అదే టీచింగ్ వినడం, దాని గురించి పరిశోధన చేయడం, దాని గురించి ప్రశ్నించడం, దాని గురించి డైలాగ్ చేయడం, అవగాహన పరుచుకోవడం, ఇదే పరిశ్రమలో ఉంటాం గనుక ఏదైనా జరగొచ్చు అక్కడ. అక్కడే జరిగిపోవచ్చు కూడా 100% కూడా. అందువల్ల అది మంచి అవకాశం ప్రతి ఒక్కరికి. అలా జరిగిన వాళ్ళు కొంతమంది ఉన్నారు ఇక్కడ. సో, కాబట్టి ప్రతి రిట్రీట్ ఒక న్యూ హైలైట్ అది. కొత్తగా ఉంటుంది. ఒక రిట్రీట్‌లో చేసినట్టు మరొక రిట్రీట్‌లో చేయడం జరగదు. ఎందుకంటే అక్కడ చేసేది ఎవరు కాదు. ఇంటెలిజెన్స్. నోబడీ ఈస్ దేర్. దట్ ఇంటెలిజెన్స్ టేక్స్ ఓవర్ అంతే. అందువల్ల అది విచిత్రంగా దాని పద్ధతిలో అది సాగుతుంది. దానికో పద్ధతి కూడా లేదు. పద్ధతి అనుకోకు. అది ఎలా వెళ్ళాలో అలా వెళ్తుంది అంతే. అక్కడుండే ప్రజల్ని బట్టి, అక్కడొచ్చే పార్టిసిపెంట్స్ బట్టి ఇట్ విల్ టేక్ ఇట్స్ ఓన్ వే అంతే. నోబడీ ఇట్స్ డైరెక్టింగ్ దట్ ఇంటెలిజెన్స్ అండ్ దట్ వన్ కెనాట్. అందువల్ల అదొకటిని. తర్వాత ఏ వీడియోస్ వల్ల ఇందాక దీప్తి గారు చెప్పినట్టు పుస్తకాల వల్ల, లేదా అంటే మనం గంట కూర్చొని ఇక్కడ మనం డిస్కస్ చేయటం వల్ల వచ్చేదానికన్నా ఎన్నో రెట్లుగా అక్కడ మనకి లోపటికి వెళ్తుంది టీచింగ్ అనమాట. సో ద సీడ్, ఆ విత్తనం అక్కడ పడుతుంది. నేను అనేది ఏంటి, ఆ విత్తనం అంటే సరైన భూమిలో, సరైన వాతావరణంలో ఒక ఆరోగ్యకరమైన ఒక బలమైన విత్తనం పడింది అంటే అది తప్పకుండా నాటుతుంది, మొక్కవుతుంది, మహావృక్షం అవుతుందన్నమాట. అందువల్ల అది ఇలాంటి అవకాశం అంటే మనం దేనికోసం వచ్చాము ఈ భూలోకానికి, ఎందుకు వచ్చాము ఇక్కడికి ఎర్త్‌కి. సో టు ఫైండ్ అవుట్ వాట్ లవ్ ఈజ్, దట్ ఈస్ ది ఓన్లీ రీజన్. టు ఫైండ్ అవుట్ వాట్ గాడ్ ఈజ్, వాట్ దట్ ఇంటెలిజెన్స్ ఈజ్, వాట్ దట్ క్రియేషన్ ఈజ్. ఇలా మనం తెలుసుకోవడానికి వచ్చాం. అది తెలుసుకోకుండా వెళ్ళిపోవడం వల్ల మన మన పుట్టుక, మన చావు నిరర్థకం కదా. ఈ జన్మే నిరర్థకం అవుతుంది. కాబట్టి ఇది సీరియస్‌గా తీసుకోమని నా మనవి. అండ్ థ్యాంక్ యూ దీప్తి గారు ఫర్ గివింగ్ యువర్ అండర్స్టాండింగ్ అబౌట్ ద రిట్రీట్. చాలా ధన్యవాదాలు. తప్పకుండా సార్. ఓకే. సో ఇప్పుడు ప్రశ్న ఇవ్వచ్చా గురుగారు? ఎవరండి? వెంకట్. ఎన్ఆర్ఐ వెంకట్. ప్రశ్న అంటే మిమ్మల్ని పిలవడానికి నేను చూస్తున్నాను. మీ పేరు ఎక్కడుందో. లేదు, నేను కూడా దీప్తి గారి లాగా లేట్ అయ్యాను. నేను ఈ రోజు ఉందని కూడా నేను అనుకున్నాను. రిట్రీట్ లో బిజీ అయి ఉంటారు మా గురువు గారు, మా సార్ బిజీ అయి ఉంటారులే అని నేను ఈ రోజు లేదనుకున్నాను. నేను అందువల్ల రాలేకపోయాను టైంకి. బట్ నా ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, మనం వచ్చిందే అది తెలుసుకోవటానికి అని. నాకేమనిపిస్తుంది అంటే, మనం వచ్చింది జీవించటానికి, కానీ జీవించట్లా. ఒక సైకలాజికల్ స్ట్రక్చర్ లో ఇరుక్కుపోయి మనిషి నిజమైన జీవితం యొక్క టేస్ట్ ని
కనీసం టేస్ట్ ఒక చుక్క కూడా అనుభవించట్లా. నాకు అర్థమవుతుంది. ఎందుకంటే ఈ ఒక 7-8 నెలల నుంచి నేను జేకే గారి పరిచయం అయిన తర్వాత ఎప్పుడైతే సైకలాజికల్ స్ట్రక్చర్స్ కొద్దిగా లూజన్ అయినాయో, కొద్దిగా అనగమనియో, జీవితం అనుభవించగలుగుతున్నా. అంటే ఒక ఫ్లవర్ని చూసినా, ఒక ప్రకృతిని చూసినా ఆస్వాదించగలుగుతున్నా, మనుషుల్ని ఆస్వాదించగలుగుతున్నా, ఇతరులు చెప్పింది వినగలుగుతున్నా. అసలు నేను వినేవాడిని కాదు. నా సైకలాజికల్ స్ట్రక్చర్ కంప్లీట్ గా బ్లాక్ చేసేసేది. వాళ్ళు మీరు చెప్తుంటేనే నాకు అపోజిషన్ వచ్చేది. ఏం చెప్పింది రైటా రాంగా అంటే ఆ జడ్జిమెంట్ అదంతా వచ్చేది. ఇప్పుడు నన్ను నేను ఓపెన్ చేసుకోగలిగా. అంటే నాకేమనిపిస్తుంది అంటే మన 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 వచ్చిన అది తెలుసుకోవటం కాదు, నిండుగా జీవించడానికి వచ్చాం. ఆ జీవితం నిండుగా జీవించకుండా ఇప్పుడు భోజనానికి వెళ్ళి భోజనం చేయకుండా భోజనం అన్ని చూసి వచ్చి భలే ఉండి రంగులు బండి అలా అనకూడదు కదా. భోజనం చక్కగా చేయాలి, ఎంజాయ్ చేయాలి. అలాగనే మనం ఇక్కడికి వచ్చింది జీవితాన్ని అనుభవించడానికి. ఆ అనుభవం అనుభవించకుండా వెళ్ళేటప్పుడు అందుకనే ఎక్కడో చదివాను సార్, మాక్సిమం అంటే సద్గురు చెప్పినట్టున్నారు, చనిపోయేటప్పుడు చాలా మంది ఒక రకమైన అరే జీవితం అయిపోయిందని, అది అరే జీవితం నేను ఏమనుభవించాను ఏమి అనుభవించలేదు అనే ఒక నిరాశ నిస్పృహ దాంతో వెళ్ళిపోతారు అనేది సైంటిఫిక్ స్టాటిస్టిక్ చెప్తున్నాయి. కారణం ఏంటంటే సైకలాజికల్ స్ట్రక్చర్లో ఇరుక్కున్న మనిషి నిజమైన జీవితాన్ని టేస్ట్ చేయట్లేదు. నాకు తెలిసి మీరు చెప్పే జ్ఞానం నాకు అర్థమవుతుంది ఏంటంటే ఇది మన జీవితాన్ని నిజంగా అనుభవించడానికి వచ్చాము, అది అనుభవిస్తామని అర్థమవుతుంది. తెలుసుకోవడం కాదని నా ఉద్దేశం, తెలుసుకోవడం కాదు అనుభవించటం అని. వెంకటేశ్వర గారు మాట్లాడుకోండి. సార్ యాక్చువల్గా నేనే మాట్లాడాలనుకోలేదు, కానీ ఇప్పుడు వెంకట్ గారు చెప్పారు కదా, జీవితం అనేది తెలుసుకోవడం కాదు అనుభవించడం అనేటువంటిది. అనుభవించడం అంటే అక్కడ కొంత క్లారిటీ మిస్ అవుతుందని నాకు అర్థమవుతుంది అనిపిస్తుందండి. ఏంటి అనుభవించాలి, దేన్ని అనుభవించాలి, ఎవరు అనుభవించాలి, అక్కడ కొంచెం క్లారిటీ మిస్. అంటే ఆయన చెప్పిన దాంట్లో మీనింగ్ అయితే ఉంది, అది తప్ప నేను అంటలేదు, కానీ కొంచెం క్లారిటీ మిస్ అయిందేమో అనిపిస్తుంది. కొంచెం దయచేసి ఆయన కొంచెం క్లారిటీ ఇస్తే బాగుంటుందేమో. అంటే అనుభవించడం అంటే నా ఉద్దేశం నేను నాది కింద పడిపోయినప్పుడు సమస్త విశ్వం కూడా నేను చూడగలుగుతా. ఇప్పుడు ఒక పిక్నిక్ వెళ్ళిపోయి అరే ఇంట్లో తాళం మర్చిపోయాను అలా అనుకుంటే ఆ పిక్నిక్ లో మనం ఎంజాయ్ చేయం కదా. అలాగనే విశ్వంలో భాగమైన నేను నాది అనే గోడలు కట్టుకొని చిన్న గదిలో కీ హోల్ ద్వారా చూశాను అనుకోండి విశ్వాన్ని. అప్పుడు ఎలాగ లిమిటెడ్ ఎక్స్పీరియన్సే వచ్చింది నాకు. అదే నేను నాది పడిపోతే నాకు ఈవెన్ సపోజ్ వెంకటేశ్వరరావు గారికి ఏదైనా చిన్న నొప్పి తగిలా నా హృదయానికి హత్తుకుంటది. లేకపోతే ఈ ప్రపంచంలో ఎక్కడ ఏ ప్రాణి ఒక అంటే బాధలే కాదు సుఖాలు సంతోషాలు అన్నీ కూడా నాలో భాగమవుతాయి. అంటే నేను ఎలా చెప్పాలో తెలియట్లేదు. అంటే ప్రకృతిలో కానీ విశ్వంలో కానీ అనంత విశ్వాన్ని నేను చూడగలుగుతాను, దాన్ని ఆస్వాదించగలుగుతా. ఇప్పుడు నిన్న జేకే గారి మాకు విజయవాడ సెషన్లో అండి ఒక బ్యూటిఫుల్ సీనిక్ వ్యూని డిస్క్రైబ్ చేస్తున్నారు జేకే గారు. ఆయన దగ్గరికి వచ్చిన ఒక వ్యక్తి, ఆయన జేకే గారు అంటారు, ఆయన 25 సంవత్సరాల నుంచి అంటే మన కన్వర్జేషన్స్ దీంట్లో ఐ అనే చాప్టర్లో అండి జరిగింది. సో ఆయన 25 సంవత్సరాల నుంచి రోజుకి 2 గంటలు మార్నింగ్ 2 గంటలు ఈవినింగ్ ధ్యానం చేశాను నేను అని వచ్చి ఆయన చరిత్రంతా చెప్తున్నాడు. కానీ జేకే గారు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక బ్యూటిఫుల్ సీనిక్ చేస్తూ ఇంత బ్యూటీ ఇంత ఉంటే ఆయన మాత్రం తన ఆలోచనలో ఇరుక్కున్నాడు, దాన్ని ఎంజాయ్ చేయట్లేదు. అలా జరుగుతుంది ఈ ప్రపంచానికి. ప్రపంచం బ్యూటీని గ్రహించట్లా. ఈ జీవితం ఎంత వరమో తెలియట్లేదు, ఎంత గొప్ప అవకాశమో తెలియట్లా. వాడు ఏ కాడికి నేను నాదులు ఇరుక్కుపోయి ఆ గదిలోనే కూరుకుపోయి కుమిలిపోతున్నాడు.
అది పోయినప్పుడు, అది అణిగినప్పుడు, నేను నాది అణిగినప్పుడు నాకు సమస్తం ఒక ఒక విహంగం లాగా, అంటే పక్షిలాగా ఎగరగలుగుతాను. అది నేను అనేది. అంటే ఎక్కువ జీవితాన్ని చూడగల. ఇది ఏమి తప్పు రైట్ అని నేను చెప్పట్లేదండి. అంటే నీ లైఫ్ ఎక్స్పీరియన్స్ని ఎన్హాన్స్ చేసుకోమని, ఎఫెక్టివ్గా జీవించమనేది నేను అనుకుంటున్నా. నాకు తెలుసుకోవడం అంటే నాకు ఎందుకో, తెలుసుకొని ఏం చేసుకోవాలి నేను? సపోజ్ తెలుసుకున్నానండి జీవితం గురించి, నాకేంటి ఉపయోగం ఏంటి? భగవంతుని గురించే తెలుసుకున్నాను సార్, ఏంటి ఉపయోగం నాకు? భగవంతుడిలాగా నేను అయినప్పుడు ఒక సమస్త మానవుని కాదు, సమస్త జీవరాశుల్లో ఒక ఐక్యమైనప్పుడు ఒక బ్యూటిఫుల్ ఫీలింగ్ ఉంటుంది. అది నాకు కావాలి, ఎక్స్పీరియన్స్ కావాలి. బేసికల్లీ నాకు తెలుసుకోవటం వద్దని నేను అనిపించింది. నాకు ఎక్కువ మాట్లాడినట్టున్నాను, క్షమించండి. ఇక్కడ కూడా ఒక సమస్య ఉన్నది సార్. ఎక్స్పీరియన్స్ అనేది, మీరు ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత మీరు ఎక్కువ ఎక్స్పీరియన్స్ పెంచుకోవాలి అంటే దాని అర్థం ఏంటంటే యూ విల్ అక్యుములేట్ యువర్ ఎక్స్పీరియన్సెస్ అనమాట. అంటే పాస్ట్ అని మీరు అక్యుములేట్ చేసుకుంటున్నారు. అది కూడా మన జీవించే, అంటే మన జీవించడం అనే దానికి అది కూడా అడ్డంకేనండి. జీవించడం ఎక్స్పీరియన్స్ నాట్ ఎ రైట్ వర్డ్. కరెక్ట్, ఐ అగ్రీ. ఎక్స్పీరియన్స్ ఈజ్ నాట్ ఎ రైట్ వర్డ్. కరెక్ట్, ఎక్స్పీరియన్స్ ఈజ్ నాట్ ఎ రైట్ వర్డ్. అంటే ఐ డోంట్ నో వర్డ్ ఎలా చెప్పాలో తెలియట్లేదు కానీ, బట్ జేకే గారు చెప్పిన అదే ఒక్కటే నాకు నచ్చింది. ఏంటంటే ఇంత అనంతమైన విశ్వం, బ్యూటిఫుల్ వ్యూని ఆ రివర్ ముందు కూర్చొని పక్క వ్యక్తి అనుభవించలేకపోతున్నాను. కారణం ఏంటంటే నేను అని ఇరుక్కున్నాడు ఆయన ఏంటి ఇరుక్కుంది? నేను అన్నాడు అన్ని పరిత్యజించాను, డబ్బును పరిత్యజించాను, కుటుంబాన్ని పరిత్యజించాను అన్నీ చెప్పాడు. కానీ ఆయన ఏంటి ఎక్కడ ఇరుక్కుపోయాడు? నేను భగవంతుడిని దర్శించడం కోసం నా జీవితాన్ని త్యాగం చేశాను అన్నాడు. అప్పుడు జేకే గారు అందంటే, నేను భగవంతుడిని దర్శిస్తున్నాను అని అనుకున్నామంటే నేను ఉన్నావు అక్కడ. నువ్వు ఆ ప్రయత్నంలో ఇరుక్కున్నావు. ఆ ప్రయత్నంలో ఇరుక్కోవటం వల్ల నువ్వు నేను 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 అధికమవుతుంది. నేను పడిపోతేనే కదా విశ్వాన్ని నువ్వు చూడగలిగేది. అది ఆయన చెప్తుండే. ఇప్పుడు ఆయన చూడండి, 25 సంవత్సరాలు అన్ని వదిలిపెట్టేసేసి ఒక బుద్ధుడిలాగానో ఏదో అన్ని పరిత్యాగం చేసేసి కేవలం భగవంతుని చూడాలని ఒక దృక్పథంతో వెళ్ళాడు. మీరు ఐ అనే చాప్టర్ చదవండి సార్, నేను చెప్పింది మీకు అర్థమైంది. You do not need any effort అండి. If you're looking for some God, then you are caught. You're stuck. There is nothing there. నాకు అర్థమైంది ఏంటంటే నేను నాది పడిపోవటమే ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, అండ్ చాయిస్లెస్ అవేర్నెస్ ఈజ్ ఓన్లీ ద వే ఫర్ దిస్. ఇక్కడ మెయిన్ ఏంటంటే అండి, ఎక్స్పీరియన్సింగ్ కానీ, అనుభవం కానీ, అనుభూతి చెందడం కానీ, ఇవన్నీ కూడా సెల్ఫ్ అనేది ఉన్నప్పుడు జరిగేటువంటి సంఘటన. సెల్ఫ్ ఎప్పుడైతే డిజాల్వ్ అయిపోయిందో అక్కడ నేను అనేది లేదు. నేను అనేది లేనప్పుడు, అంటే నా అండర్స్టాండింగ్ చెప్తున్నాను సార్, అది కరెక్ట్. నేను టీచింగ్ ఇవ్వటం లేదు, నేను నా అండర్స్టాండింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంతే. నేను అనేది ఎప్పుడైతే లేదో మనం ఈ విశ్వంలో మమేకం అయిపోతాం. విశ్వం అంతా ప్రేమమయం అవుతుంది. ఇంకా అక్కడ అనుభవించేవాడు, అనుభవించేదంటే ఏమి లేదు, ఏం జరుగుతుందో అది జరుగుతూ ఉంటుంది అంతే. దాంట్లో మనం మమేకం అయిపోయి దాంట్లో ఒక పార్ట్గా మనం లైఫ్ ఆటోమేటిక్గా సాగిపోతూ ఉంటుంది. అందులో ఎఫర్ట్ అనేది ఏమీ ఉండదు, కేవలం అబ్జర్వేషన్ ఉంటుంది అంతే. ఏం జరుగుతుంది, వాట్ ఈస్ హ్యాపెనింగ్ అనేది ఎప్పటికప్పుడు అబ్జర్వేషన్ జరుగుతున్నప్పుడు ఆ అబ్జర్వ్ చేసింది మళ్ళీ రికార్డింగ్ అనేది కూడా ఉండదు అన్నమాట. అక్కడంటే సెల్ఫ్ ఉండదు కాబట్టి మూమెంట్ అబ్జర్వేషన్ అయితే ఉంటుంది అంతే. అంతకు మించి మనం నాలెడ్జ్ అక్వైర్ చేయడం కానీ, లేదంటే దాని అనుభూతుల్ని రికార్డ్ చేసుకుని దాచిపెట్టుకోవడం కానీ ఇలాంటిది ఏమి ఉండదు. ఆ క్షణంలో అనుభూతి పొందుతాం అంతే, అయిపోయింది, ఫినిష్, దట్స్ ఆల్. అక్కడతో అది ఫినిష్. లైఫ్ అనేది ఇట్స్ మూమెంట్ టు మూమెంట్ అని కృష్ణ చెప్తారు. ఏ మూమెంట్కి ఆ మూమెంట్ లైఫ్ మారిపోతూ ఉంటుంది, ఇంకా అక్కడ ఏమీ ఉండదు, ఇంకేమి ఉండదు. సో ఇక్కడ మెయిన్ ఏంటంటే అండి, నేను అనేది ఎప్పుడైతే డిజాల్వ్ అయిందో ఈ విశ్వంలో మమేకం అయిపోతాం. టైం ఉందంటే దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, కొద్దిగా ఫ్యూ సెకండ్స్. అంటే రామకృష్ణ పరమహంస లైఫ్ హిస్టరీ చదివినప్పుడు ఒక చిన్న స్టోరీ నేను చదివాను. అదేంటంటే, ఉప్పుతో తయారు చేసినటువంటి ఒక బొమ్మ సముద్రం లోతు ఎంతో తెలుసుకుందామని సముద్రంలోకి జంప్ చేసింది. జంప్ చేసినప్పుడు దానికి సముద్రం లోతు తెలిసింది, కానీ ఆ సముద్రంలో అది కలిసిపోయింది.
అవును ఇంకా నాకు ఇంత లోతుంది ఇది ఉందని చెప్పడానికి అదే లేదు. ఆ సముద్రంలో ఉమ్, మమేకం అయిపోయి ఉన్నదన్నమాట. సో ఉమ్, మన అంటే నేను అనేది ఎప్పుడైతే డిజాల్వ్ అయ్యిందో ఈ విశ్వంలో మమేకం అయిపోతాం. మనకు తెలుసు, బట్ స్టిల్ ఇట్ విల్ నాట్ బి దేర్ అన్నమాట. అది లేదు, తెలుసు అంతే. ఉమ్, అది ఉమ్. మూమెంట్ టు మూమెంట్ అంతే. సో ఇక్కడ అంటే నేను, మూమెంట్ నా టు మూమెంటే. అనుభూతులు, నా అనుభవాలు ఇవేమీ ఇంకా అక్కడ మిగలవండి. ఎప్పటికి మూమెంట్ టు మూమెంట్ అగ్రి లైఫ్ అలా అగ్రి. ఇప్పుడు సాగిపోతుంది. జేకే గారి వర్డ్స్ మీనింగ్ ఏంటి? ఆ ఐ చాప్టర్ లో ఇంత అద్భుతమైన దృశ్యాన్ని తను ఆస్వాదించట్లేదు అని చెప్తాడు. ఇంత బ్యూటిఫుల్ సీనిక్ వ్యూని ఆయన అనుభవించట్లేదు అని అనటంలో మీనింగ్ ఏంటి? ఎందుకన్నాడు ఆ మాట? ఆయన తన ఐలో కూరుకుపోయాడు. ఈజ్ నాట్ ఎక్స్పీరియన్సింగ్ దిస్ వండర్ఫుల్ సీనిక్ వ్యూ అని ఒక వర్డ్ ఉంది. అదే ఏమై ఉంటుంది మీనింగ్? నేను చెప్పింది కూడా అదే సార్. అనుభవి అక్కడ ఎక్స్పీరియన్సింగ్ అనేది ఉంటుంది. అక్కడ ఎక్స్పీరియన్సర్ కానీ ఎక్స్పీరియన్స్డ్ అనేది కానీ ఉండదు. అక్కడ మూమెంట్ టు మూమెంట్ అక్కడ ఏం జరుగుతుందో దాన్ని మీరు ఎక్స్పీరియన్స్ అవుతారు. ఆ బ్యూటీని మీరు ఆస్వాదిస్తారు. ఆ మూమెంట్ వరకునే, ఆ తర్వాత నెక్స్ట్ మూమెంట్ అది ఉండదు. ఇప్పుడు మళ్ళీ ఉంటుంది. ఆస్వాదిస్తారు అన్నారంటే నేనున్నాను కదా సార్. మీరు మీరు అదే చెప్పి ఆస్వాదిస్తారు అని అంటున్నారు నో మీరు. ఆస్వాదిస్తారు కాదు, ఆస్వాదించడం జరుగుతుంది. సరిపోతుందా? ఓకే అక్కడ ఓకే. ఆస్వాదించడం అనేది జరుగుతుంది. అదే అంతే నేను తప్ప నిజం చెప్పాలంటే అక్కడ కరెక్ట్ నేను మంచి ఉండదు. మాట ఇచ్చారు. మీరు మంచి మాట చెప్పారు. ఇదే నేను అనేది. ఆస్వాదించటం, జీవితాన్ని ఆస్వాదించడం జరగటం లేదు మానవుడికి. అవును, మీరు నేను అన్నారు నేను చూడండి. నే- నేను ఉన్నది కాబట్టి ఆ నేను ఎప్పుడు కూడా అది నేను లిమిటెడ్ కూడా చెప్పేది కాబట్టి అదే. ఇప్పుడు కరెక్ట్ గా మీరు వర్డింగ్ ఇచ్చారు నాకు. ఇప్పుడు జీవితాన్ని ఆస్వాదించడం జరగటంలా మానవ జాతికి. ఎందుకు? నేను నాది ఉంది కాబట్టి. నేను నాది ఎస్ గోడల్లో ఇరుక్కున్నాడు కాబట్టి వాడికి రియల్ గా మనం వచ్చిన పర్పస్ ఏంటి? జీవితాన్ని ఆస్వాదించబడటం. అది జరగటంలా మనిషికి. మనిషి చూడండి, ఎందుకు మనిషికి బాధ ఏముంది సార్? ఈ రోజున మనిషి దుఃఖానికి కారణం మనసు ఒక్కటే. నేను క్లియర్ గా తెలుస్తుంది. సైకోసెమిటిక్ డిసీజెస్, ఆత్మహత్యలు. ఏ జీవి ఈ ప్రపంచంలో ఇప్పుడు ఈ విశ్వంలో ఒక జీవి ఆత్మహత్య చేసుకుందని చెప్పండి, ఒక్క మనిషి తప్ప. ఏంటి సార్ వాడికి ఉన్న ఎస్ కర్మ? ఏ జీవి కూడా హాయిగా ఉందండి విశ్వంలో. నేను ఒక పాటలో అదే రాసుకున్నాను. ఏంటి, సృష్టికర్తను పూజిస్తావు కానీ సృష్టి నుంచి తెలుసుకోరా సృష్టి అంత బాగుందో, హాయిగా ఉందని. సృష్టిని చంపుతుంది మనిషే. బేసికల్ గా నాకు వర్డింగ్ మీరు చెప్పింది నచ్చింది. కరెక్ట్. ఆస్వాదించబడతల్లా జీవితం. గురుగారు మాకు చాలా టైం ఇచ్చారు. It's a good dialogue between both of you. థ్యాంక్ యూ I am enjoying the కామెంట్ యాడ్ dialogue. చేయొచ్చా? అశోక్ గారు ఎవరో మాట్లాడతారట. సార్ నమస్తే అశోక్ సార్. గారు, నమస్తే అశోక్ గారు. సార్ నమస్తే సార్. రీడర్ కూడా వస్తున్నాను సార్. నేను మొన్న రీసెంట్ గా పేరు ఇచ్చాను. అదే ఓకే సార్. అయితే ఇప్పుడు మనకి నేననేది అర్థం కావాలంటే ముందు మనకి మనకుండే రిలేషన్స్ లోనే నేననేది అర్థం అవుతుంది. ఆ రిలేషన్స్ అంటే ఎవరైనా మనకి ఛాలెంజెస్ ఇస్తారు, అంటే ఏదైనా అడిగినప్పుడు కానీ ఏదైనా మనకి ఏదైనా అన్నప్పుడు కానీ ఆ ఛాలెంజెస్ వస్తాయి. ఆ ఛాలెంజెస్ ని ఫేస్ చేసినప్పుడే కరెక్ట్ గా నేననేది అర్థం అవడానికి పెద్ద మనకి అదొక స్పేస్, అంటే ఒక అవకాశం అనమాట. ఆ అవకాశం మనకి స్పేస్ ద్వారా ఇవ్వాలి. మనం ఆ స్పేస్ ఇస్తేనే మనకి అది అవకాశం దొరుకుతుంది. ఆ స్పేస్ ఇచ్చేటప్పుడు నేను ఎప్పుడు అంటే ఇక్కడ నేను నా ఎక్స్పీరియన్స్ లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఆ స్పేస్ ఇస్తున్నప్పుడు మనం ఆ స్పేస్ ఎంత ఎక్కువ ఇస్తే అది నేనే ఇచ్చుకునే ఛాలెంజ్ కూడా అంత ఎక్కువ వస్తుంది సార్. ఆ స్పేస్ ఇప్పుడు సపోజ్ ఎవరైనా ఏదైనా వచ్చి అడిగారు అనుకోండి, అంటే ఏ ఉద్దేశంతో అడగొచ్చు, ఏ సమాధానం చెప్తారో తెలుసుకోవడానికి అడగొచ్చు, ఎరకాటంలో పెట్టడానికి అడగొచ్చు, ఏదైనా అవ్వచ్చు. అంటే ఇవన్నీ ఆలోచించేది కూడా మళ్ళీ నేనే. సో ఏదైనా అడిగినప్పుడు మనం ఆ గ్యాప్ ఇచ్చినప్పుడు ఆ గ్యాప్ లో నేను ఇప్పుడే సమాధానం చెప్పకపోతే ఏమనుకుంటారు, ఏం జరుగుతుందో, ఏమవుతుందో అని ఈ ఆలోచనలు కూడా వస్తుంటాయి ఆ గ్యాప్ లో. సో అంటే మనం అనుకుంటాం అవతల వాళ్ళు మనల్ని భయపెడుతున్నారేమో అనుకుంటాం, కానీ ఆ భయపెడుతుంది కూడా మళ్ళీ నాలో నేనే భయపడుతుంది. సో అది అలా ఏం జరిగినా సరే ఇప్పుడు ఫస్ట్ ఎప్పుడు అన్నారు మీరు ఆ ఇష్టంతో చూసినప్పుడు ఆ ఎరుకు అనేది ఎరుకులోనే ఆ ఇష్టం అనేది ఉంటది అనమాట. మళ్ళీ నేనుకే కష్టం, కానీ ఆ ఎరుకులో ఉన్నప్పుడు ఆ ఎరుకే దాన్ని హ్యాండిల్ చేస్తుంది. మనం అబ్జర్వేషన్ లో ఉండాలి అంతే, అది సమాధానం కోసం కాదు. ఆ అబ్జర్వేషన్ లో ఉన్నప్పుడే
జరగాల్సింది జరుగుతుంది అంతే. అది నాకు రియల్ గా ఎక్స్పీరియన్స్ అయ్యింది. అంటే నేను ఈ మధ్యన రీసెంట్ గా ఒక వ్యక్తి నాకు వచ్చి క్వశ్చన్ అడిగినప్పుడు నేను జస్ట్ ఒక చిన్న నవ్వు నవ్వి నేనే సమాధానం ఇవ్వలేదు. అది ఆటోమేటిక్ గా సాల్వ్ అయిపోయింది. అంటే అది ఏ సమాధానం రాలేదు, కానీ అనుకోకుండా నాకు అడిగి అలా ఉంటున్నారు ఆ వ్యక్తి, కానీ అతనికి అనుకోకుండా వేరే కాలేజ్ వెళ్ళిపోయాడు అనమాట అతను అక్కడి నుంచి. అంటే నేను ఏం సమాధానం చెప్పాలని ఆలోచించట్లేదు, జస్ట్ గ్యాప్ ఇచ్చాను అంతే. ఇప్పుడు అలా జరిగింది, కానీ ఒక్కో టైంలో ఒక్కోసారి అలాగ జరగచ్చు. కానీ మనం ఏదైనా సరే ఆ ఎరుకులో ఉండడం అనేది అదే మెయిన్. అంతకు మించి అయితే ఇంకేం లేదు సార్. అంతే సార్ నేను చెప్పేది. అదే ఆ గ్యాప్లో అంటే సైలెన్స్లో ఆ సైలెన్స్ వర్కౌట్ అవుద్ది. ఒక్కోసారి మీరు జవాబు ఇవ్వకపోయినా, ఒక్కోసారి సైలెన్స్లోంచి మీరు ఇచ్చే మాట అతని యొక్క డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోయి ఆటోమేటిక్గా బయటకు వచ్చేవాడు. అయితే ఆ సైలెన్స్లో అంత ప్రభావం ఉంది. సో ఇప్పుడు ఈ టాపిక్లో చూస్తే వెంకట్ గారు వెళ్ళిపోయారా? నేను ఉన్నానండి. సో ఇప్పుడు ఇట్ ఈస్ అన్ ఎక్స్పీరియన్స్ వితౌట్ ది ఎక్స్పీరియన్సర్. అనుభవించేవాడు లేని ఒక అనుభవం అది. సో ఇప్పుడు సైలెన్స్ ఉందనుకోండి, హూ ఈజ్ ఎక్స్పీరియన్సింగ్ ది సైలెన్స్? ది సైలెన్స్ ఈజ్ ఎక్స్పీరియన్సింగ్ ది సైలెన్స్. అది అర్థం అవ్వదు మాటల్లో. ఇఫ్ యూ గోయింగ్ టు దట్ స్టేట్ అంటే ఆటోమేటిక్గా మీ సెల్ఫ్ అంతా పోయి మీరు ఆ స్థితిలోనే ఉన్నారనుకోండి. స్థితే ఉంది, మీరు ఉండడం కాదు, స్థితి మాత్రమే ఉంది యాక్చువల్గా. అక్కడ జరిగే ఒక ప్రక్రియ దానంతట అది వెల్లడి చేసుకుంటుంది అన్నమాట. మీరు వెల్లడి చేయరు, మీరు అర్థం చేసుకోరు. ఇట్ ఓన్లీ ఓపెన్స్ ఇట్ సెల్ఫ్. అర్థమైందా? ఓన్లీ ఓపెన్స్ ఇట్ సెల్ఫ్. మనం ఎంతసేపు దాని గురించి మాట్లాడినా దానిలోని ఆ నిశ్శబ్దం అనేది కంప్లీట్గా అది తనకి తానుగా ఏర్పడి ఉన్నప్పుడు మాత్రం ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ వెరీ క్లియర్ అన్నమాట. కానీ మన హృదయం కంపించడం జరిగిద్దా? అంటే హృదయ స్పందన ఉంటుందా? లైక్ ఒక బ్యూటీ కానీ లేకపోతే ఒక అగ్లీనెస్ చూసినప్పుడు, లైక్ ఒక మనిషి రోడ్డు మీద యాక్సిడెంట్ అయ్యి కాలు గాయం జరిగి ఉంది, నాకు హృదయం ద్రవించదా? అది ఏంటంటే ఆ నిశ్శబ్దంలో స్పందించటం అనేది స్పందన. ఇప్పుడు డైలీ లైఫ్లో ఆ లవ్కి ఎలా స్పందించాలో తెలుసు, మీరు కాదు స్పందించేది అక్కడ. అవును అవును. అంటే నేను ఇలా చేయాలా అలా చేయాలని స్పందించడం కాదు. సో ఎందుకంటే ఆ స్పందనలో ఇమ్మీడియసీ ఉంటుంది. యూ డోంట్ నో వాట్ యూ ఆర్ గోయింగ్ టు డూ, బట్ యూ డూ సంథింగ్ అన్నమాట. యూ డూ సంథింగ్ బట్ యూ డోంట్ నో, యూ డోంట్ థింక్ అబౌట్ ఇట్. అది అక్కడ ఆ స్పాట్ నుంచి వచ్చింది అన్నమాట, ఆ లవ్ నుంచి. అది లేదనుకోండి, ఆ నిశ్శబ్దం ఏం చేస్తుందంటే ఇట్ గోస్ ఇన్ టు ఇట్ సెల్ఫ్, ఇట్ ఎంజాయ్స్ ఇట్ సెల్ఫ్. అంతే, నోబడీ ఈజ్ ఎంజాయింగ్ ఇట్. ఇక్కడ నాకు ఒక విషయం చెప్పాలనిపిస్తుంది సార్. మనము ఎక్స్పీరియన్సింగ్ లేదా అనుభూతి వీటన్నిటి గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఎంతసేపు బ్యూటీ గురించో లేదంటే ఏదో దాని అంటే సంతోషం కలిగించే విషయాల గురించి ఎగ్జాంపుల్స్గా తీసుకుంటాము. కానీ యాక్చువల్గా ఇంకా స్పందన అంటే ఎక్స్పీరియన్సింగ్ అనేది కేవలం బ్యూటీసే కదా. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఎవరో ఒకరు కాలు సపోజ్ యాక్సిడెంట్ అయ్యి గాయం అయింది అనుకోండి, అక్కడ కూడా ఆ మూమెంట్లో స్పందన ఉంటుంది, దానికి రిలేటెడ్ స్పందన ఉంటుంది అనమాట. స్పందన అనేది ఒకేలాగా ఉండదు, సిచ్యువేషన్ బట్టి స్పందన ఉంటుంది. అది ఒక్కొక్కసారి
బ్యాడ్కి సంబంధించింది అయి ఉండొచ్చు, ఓసారి మంచి అయి ఉండొచ్చు, రకరకాలుగా ఉంటుంది, ఒకేలాగా ఎప్పుడు ఉండదు. అవునవును. ఇవన్నీ ఎక్స్పీరియన్సింగే ఇక్కడ కృష్ణాజీ చెప్పింది అన్నమాట. ఇవన్నీ ఎక్స్పీరియన్సింగ్ అవుతూ ఉంటాయి అంతే, ఆటోమేటిక్గా టైం టు టైం, మూమెంట్ టు మూమెంట్. ఆ మూమెంట్ లో ఏ ఇన్సిడెంట్ జరిగిందో దానికి అనుగుణంగా స్పందన జరిగిపోతూ ఉంటుంది. ఇవన్నీ అందులోకే వస్తాయండి. మళ్ళీ బ్యాడ్ ఇష్యూస్ అంటే ఒక యాక్సిడెంటో లేదంటే ఒక ఎవరైనా సఫరింగ్ ని చూసినప్పుడు సఫర్ అవడం కూడా అది కూడా పార్ట్ ఆఫ్ దట్ వన్ అన్నమాట, సేమే, మళ్ళీ సెపరేట్ గా. సో మనం మాట్లాడుతున్నది ఇంకా లోతైన విషయం. అదేంటంటే ఇప్పుడు ఒక సంఘ సేవకుడు ఒకలాగా స్పందిస్తాడు, తప్పకుండా మంచి చేస్తాడు. తర్వాత ఒక సున్నిత హృదయుడు ఒకలా స్పందిస్తాడు. ఎలాగంటే ఒక ఓల్డ్ ఏజ్ హోమ్లోనో దేంట్లోనో ఉన్నాడు అనుకోండి, అతను ఎలా స్పందించాలో స్పందిస్తాడు. తర్వాత ఒకరు సేవాభావంలో అంకితం అయిపోయారు, వాళ్ళు ఒకలాగా స్పందిస్తారు. సో ఇలా ఒక ఆర్గనైజేషను ఇలాంటిది ఒకటి పెట్టారనుకోండి, వాళ్ళందరూ కూడా స్పందిస్తారు. సో గుడ్ థింగ్, నేను కాదంటుంది. కానీ ఎవరైతే ప్రేమే తానైపోయారో, సైలెన్సే తానైపోయారో, అప్పుడు యాక్షన్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఆ స్పందనకి అతని నుంచి రాదు, అతని నుంచి రాదు. అది నేను చెప్తున్నది. సో ద లవ్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. అందుకే ఇట్ ఈస్ స్పాంటేనియస్ అండ్ హీ హిమ్సెల్ఫ్ డు నాట్ నో, ఆ పర్సన్ కూడా ఏం చేయబోతాడని. దట్ ఐ వాంట్ టు పాయింట్ అవుట్ హియర్ అగైన్ అండ్ అగైన్. సో రాంబుద్ధ గారు ఏది చెప్తా ఉన్నారు? లేరు. సో మీటింగ్ చాలా టైం అయిపోయింది కూడా. సో షల్ వి క్లోజ్ ఇట్ సార్, విత్ యువర్ పర్మిషన్. థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేటింగ్. ఓకే, క్లోజ్ చేసేద్దాం సార్, ఇప్పటికే లేట్ అయింది, ఆల్రెడీ 11 minutes లేట్ అయింది. అవును, ఎనీహౌ గుడ్ టాపిక్. ఉంటాను. నమస్కారం. నమస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ సార్. వెల్కమ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.